ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे अभय चरणारविंद भक्ति वेदांत स्वामी శ్రీల ప్రభుపాద की जय जय వాయిస్ క్లియర్ గానే ఉందమ్మా నేను బయట ఉన్నాను ఇంకో చోట ఉన్నాను వాయిస్ క్లియర్ గానే ఉందా బానే ఉంది ఓకే హరే కృష్ణ బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మానోహార वृंदावन रम्य स्थान दिव्य चिंतामणि धाम रतन मंदिर अव्रता काडिंदी नीरे राजहंस केळिकारे ताहे शोभे कनक अव्रता कालिंदी राजहंस केलिकारे ताहे शोभे कनक तारा मध्ये हेमापीठ अष्टाधाणे बेसीतीता अष्टाधाणे प्रधानानीका तारा मध्ये हेमापीठ अष्टाधाणे बेसीतीता अष्टाधाणे प्रधानानीका तारा मध्ये रकसाने बासियाचे दुई जाने श्यामा संगे सुंदरी राधिका तारा मध्ये रकसाने बासियाचे दुई जाने श्याम संगे सुंदरी राधिका ओ रूपालावण्यारासि आमिया परिचेकासि हस्या परिहासा संभाषामि ओ रूपालावण्यारासि
आमिया परिकेकासि अस्य परिहास संभाषणामि नरोत्तमदास कोई दिव्या लीला सुखमोई सदै स्पृहु बृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतना मंदिराम मनोहर हरे हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वृंदावन रम्य रम्यस्थान दिव्य दिव्या चिंतामणिधाम रतना मंदिरामा मनोहर। హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శిరీష్ గారు చాలా చక్కగా పాడుతున్నారమ్మా. మీరే పాడాలి. నెక్స్ట్ వీక్ నేను పాడకూడదు. చక్కగా పాడుతున్నారు. నాకు ఇదొకటే వచ్చు ప్రభుజీ, ఇంకా నెక్స్ట్ వేరేది నేర్చుకోవాలి. రాధాకృష్ణ ప్రాణమోర నేర్చుకున్నారమ్మా? లేదు ప్రభుజీ, అది ట్రై చేస్తాను ప్రభుజీ నెక్స్ట్. ఇంకెవరన్నా భజన నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నారా గ్రూప్ లో? నేను కలిపి అమ్మా, ఈ భజనలు చాలా మధురంగా ఉంటాయి. ఎందుకంటే మధురంగా ఉండటానికి కారణాలు రెండు. ఒకటి, మనం మధురమైన వాళ్ళ గురించి పాడుతున్నాం. ఇంకొకటి, మధురమైన భక్తులు పాడిన పాటలు ఇవి. సో అందుకని అవి మధురంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భావంతో ఆ పాట రాశారు. ఆ రాధాకృష్ణుల మీద ప్రేమతోటి నరోత్తమదాస్ ఠాకూర్ ఏం రాశారు? నిత్యలీల సుఖమోయి సదై స్పృహు మోరామ అని. నరోత్తమదాస్ ఠాకూర్ ఏమన్నారంటే, ఆ రాధాకృష్ణుల నా నౌకా విహార యాత్ర అన్నది నాకు సదా నాకు మదిలో వెదులుతూనే ఉండాలంట. అదే మెదులుతూ ఉండాలంట ఆయనకి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అదే గుర్తు రావాలంట. అటువంటి భక్తులు. సో అటువంటి భక్తులు రాశారు. తర్వాత రాధాకృష్ణుల గురించి రాశారు కాబట్టి ఆ పాట అంత మధురంగా ఉంటుంది అనమాట. హరే కృష్ణ. రైట్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అమ్మా. హరే కృష్ణ అమ్మా, చెప్పండి. ప్రార్థనా శ్లోకాలు నేను చదువుతాను ప్రభుజీ. చాలా సంతోషం, చదవండి అమ్మా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుత పద కమలం శ్రీ గురూన్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్ప్రతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్రిషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెరీ హరే నైస్. కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం అండి, చక్కగా ప్రార్థనా శ్లోకాలు చేశారు. నెక్స్ట్ వీక్ ఎవరు చేస్తున్నారు? అను, నువ్వు చేస్తావమ్మా నెక్స్ట్ వీక్? 1 వీక్ టైం ఉంది ప్రిపేర్ అవటానికి నీకు. ఓకే, నెక్స్ట్ వీక్ అను నువ్వు చేయాలి. రైట్, వెరీ గుడ్. లెట్స్ కంటిన్యూ. సో మనం ఇప్పుడు ఎన్నో చాప్టర్కి వచ్చామండి? 8వ. 9th చాప్టర్. ఓకే, ఎవరో 8 అన్నారు. 9th చాప్టర్. రైట్, హరే కృష్ణ. సో 9th చాప్టర్ మీ చేతిలో పుస్తకం ఉంటే ఆ చాప్టర్ పేరు ఏంటో చెప్పండి. పరమగుహ్య జ్ఞానం. పరమగుహ్య జ్ఞానం. సో మీరు ఇది వింటున్నప్పుడు మీ ఇంట్లో తలుపులన్నీ వేసేసుకోండి, ఎవ్వరికి వినపడకూడదు. పరమగుహ్య జ్ఞానం. సో ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అనమాట. ఇది పరమ గుహ్యమైనది, గుహ్యాతర అనమాట. కాన్ఫిడెన్షియల్ లో మోస్ట్ కాన్ఫిడెన్షియల్, అంత సీక్రెటివ్ నాలెడ్జ్ అనమాట. సో ఇది స్టార్ట్ చేయగానే మనకి ఫస్ట్ డౌట్ రావాలి, అంత గుహ్యమైన నాలెడ్జ్ పబ్లిక్ లో ఎలా ఉంది ప్రభు? ఎక్కడ పడితే అక్కడే భగవద్గీత అంతా ఉండిపోయింది. ఇవాళ 50 రూపాయలకి భగవద్గీత దొరుకుతుంది, 500కి దొరుకుతుంది, అన్ని చోట్ల ఉండిపోయింది ప్రభు. మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఇలా పబ్లిక్ లో ఎలా ఉంది ప్రభు? ఈ క్వశ్చన్ మీకు వచ్చిందా? అదే డోర్స్ వేసుకోమని చెప్పారు కదా, అందరికి తెలియాల్సినది భగవద్గీత అంటారు కదా, ఎందుకు అన్నారు అనేది వచ్చింది. ఎస్, ఊరికే అన్నానమ్మా, డోర్స్ వేసుకోండి అని ఊరికే. ఎందుకంటే పరమగుహ్య నాలెడ్జ్ అని అన్నాను కదా అని నవ్వుతా డోర్స్ వేసుకోండి అన్నాను. కానీ ఇది పరమగుహ్యమైన నాలెడ్జ్. ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం 9వ చాప్టర్ చదువుకోమంట. ఇవాళ మనకి ఊపిరి ఉండి 9వ చాప్టర్ చదువుకుంటున్నందుకు భగవంతుడికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే 9వ చాప్టర్కి రావటానికే కొన్ని జన్మలు గడిచిపోతాయంట. భగవద్గీత మొదలెట్టిన 9 వరకు రావటానికే కొన్ని జన్మలు గడిచిపోతాయంట. ఇవాళ మనం 9 విని 9 నుంచి ముందుకెళ్తున్నామంటే ఎంతో ఎంతో అదృష్టవంతులు అని మనం ఆ రాధాకృష్ణుల పాదాలకి మనం నమస్కారం పెట్టుకోవాలి. ఇది గుహ్యమైన నాలెడ్జ్ అని ఎందుకు అంటారంటే ఇది అంత ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇది. ప్లస్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య అన్నది భౌతికంగా ఆలోచించే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు. కానీ ఈ జన్మరాహిత్యం పొందాలన్నా, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటికి రావాలన్నా భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి అర్థం చేసుకొని భగవంతుడికి సర్వస్వ శరణాగతి చెయ్యాలి అన్నది శాస్త్రం చెప్తోంది. మనం శరీరం కాదు, ఆత్మ. మనం పొద్దున్నుంచి రాత్రి వరకు చేసే పనులని మనం శరీరం అన్నట్టుగానే చేస్తున్నాం. మనం అదే ధ్యాసలో ఉంటాం. మేబీ గట్టిగా 1 గంట సేపు భగవంతుడు నామం చేస్తున్నప్పుడు అది కూడా అదృష్టం ఉంటే మన మనసు 1000 చోట్లకి పోకుండా అక్కడే ఉంటే ఆ కొద్దిపాటి సేపే మనం ఆత్మ అన్నట్టుగా భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే భగవంతుడికి శరీరంతో సంబంధం లేదు, ఆత్మతోనే సంబంధం.
మనకు చుట్టుపక్కల ఉండేవన్నీ శరీరంతో సంబంధం. మన తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్సు, చుట్టాలు, ఆఫీసు, ఉద్యోగం, మన ఇంటి పక్కన వాళ్ళు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనం చేసే పనులన్నీ, ఇవన్నీ శరీరంతో కూడిన రిలేషన్స్. ఈ శరీరం వెళ్ళిపోగానే ఆ రిలేషన్స్ వెళ్ళిపోతాయి. అఫ్ కోర్స్ రుణానుబంధేనా మళ్ళీ పుడుతుంటాము, అది వేరే విషయం. అది కూడా ఏంటంటే మన కర్మవాసనలు బట్టి, మనకి వాళ్ళకు ఉన్న సంబంధం బట్టి, ఆ కోరికలు బట్టి మళ్ళీ వాళ్ళతో పుడతామనో, మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ పెళ్ళి అవ్వటమనో, వాళ్ళ ఇంట్లో పుడతామనో, వాళ్ళ పిల్లలుగా పుడతామనో, తల్లిదండ్రులుగా పుడతామనో, ఇలాంటి కర్మానుబంధం జరుగుతుంది. బట్ అవన్నీ కూడా శారీరకానికి సంబంధించింది. కేవలం ఆత్మకు సంబంధించింది ఏంటంటే పరమాత్మకి మనకి ఉన్న రిలేషన్షిప్. అదొకటే భౌతికమైన రిలేషన్షిప్ కాదు. ఎందుకంటే భౌతికమైన రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి? ఈ జన్మతో అయిపోగానే భగవంతుడు కూడా మర్చిపోవాలి. వచ్చే జన్మలో కూడా మన భగవంతుడి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన మనకి కొన్ని వేల లక్షల జన్మల నుంచి కూడా ఆయన మన గురించి వెయిట్ చేస్తున్నారంటే ఈ రిలేషన్ అన్నది భౌతిక పరమైన రిలేషన్ కాదు, అలౌకికమైనది. మనకి భగవంతుడికి ఉన్న రిలేషను. మనకి ప్రపంచంలో ఉన్న అందరి శ్రేయోభిలాషుల్లో ముఖ్యమైన శ్రేయోభిలాష ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ప్రతి జన్మలో పాప ఆయన వెయిట్ చేస్తున్నాడు మన కోసం. అరే, ఈ జన్మలో అన్నా నా పేరుని తలుస్తావా? ఈ జన్మలో అన్నా కొంచెం నా గురించి ఆలోచిస్తావా? కొంచెం నా గురించి శ్రద్ధ పెడతావా? నువ్వు ఈ జన్మ ఎందుకు తీసుకున్నావో ఆలోచిస్తావా అని ఆయన పాప ప్రతి జన్మలోనూ మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం మాత్రం నాకు టైం లేదయ్యా, నువ్వు వెళ్ళెళ్ళు అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఏ జన్మలో అయితే మనం ఆయన చెప్పింది సీరియస్గా తీసుకొని ముందుకెళ్తామో ఆయన దగ్గరికి వెళ్తానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే ఆయన అత్యంత శ్రేయోభిలాషి కాబట్టి మనకి గుహ్యమైన నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ తీసుకుంటే మనం ఈ జన్మ లేకుండా లేని పరిస్థితి వస్తుందో అటువంటి నాలెడ్జ్ మనకి ఆయన అందజేశారన్నమాట. స్టార్ట్ చేద్దాం. ఇందులో పర్పట్స్ చాలా డీప్గా డీటెయిల్డ్గా ఉన్నాయి. నాకెందుకు అట్లీస్ట్ కొన్ని శ్లోకాలన్నా డీటెయిల్ పర్పట్ చదువుదామని అనిపిస్తుంది. పర్పట్ అంటే భాష్యం 2 పేజీలు ఉంది. ఆ భాష్యం కూడా చదువుదాం అనుకుంటున్నాను. నేను ఒక్కడనే చదివే బదులు ఇలా అందరూ చదివితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్ అలా చదివితే కూడా బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో ఫస్ట్ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? శిరీష్ గారు మీరు స్టార్ట్ చేస్తారా? చేస్తాను ప్రభుజీ. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితై యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నా, మళ్ళీ చెప్తున్నాను, భగవానువాచ అని వస్తుంది. ఎందుకంటే కేవలం శ్రీకృష్ణుడికే భగవంతుడు అన్న పర్యాయ పదం వాడచ్చు, ఇంకెవరికి భగవానువాచ అని అనలేం. అందుకనే భగవానువాచ అని వచ్చినప్పుడల్లా శ్రీకృష్ణుడు పలికినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో వ్యాస భగవానుడు అందుకే రాశాడు ఈ భగవానువాచ అన్నది, మనలాంటి వాళ్ళకి అర్థం కావటం కోసం. శ్రీకృష్ణ ఉవాచ అంటే మనకి శ్రీకృష్ణుడు కూడా ఒక దేవత, అందరిలాగానే ఆయన కూడా ఒక అవతారం అని మనం అనుకుంటాం. కాబట్టి అది కాదు, ఆ ఆలోచనలోంచి బయటికి రండి. అవతారి, అన్ని అవతారాలకి మూల కారణమైన ఆ శ్రీకృష్ణుడే భగవానుడు అని మనకి చెప్పటానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే భగవానువాచ అనుంది. ఇప్పుడు మనం మొత్తం భగవద్గీత చదవలేదనుకోండి, ఏదో 9వ అధ్యాయం ఓపెన్ చేసాం, ఫస్ట్ శ్లోకం చదవగానే శ్రీ భగవానువాచ అని వస్తుంది. అట్లీస్ట్ 10వ అధ్యాయం అక్కడక్కడక్కడక్కడ భగవంతుడు మాట్లాడినప్పుడల్లా భగవానువాచ, ఏ పేజీ ఓపెన్ చేసినా. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు ఏం చేశారంటే, చాలా మంది డీటెయిల్డ్గా భాష్యం చదువుతున్న వారికి చూస్తే ఏంటి ఈయన కొద్దిగా రిపీట్ చేస్తున్నాడు, చెప్పిందే చెప్తున్నారు, ప్రతి శ్లోకంలోనే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అంటున్నాడు అని డౌట్ వస్తుంది. దానికి ఆచార్యులు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎవరు ఏ పేజీ ఓపెన్ చేసినా ఫ్యాక్ట్ అర్థం కావాలంట. ఏ పేజీ ఓపెన్ చేసినా భగవంతుడు అంటే ఎవరు, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఆయనకి మనకి రిలేషన్ ఏంటి అన్నది అర్థం కావాలి. అందుకే మీరు ఈ భగవద్గీత పుస్తకంలో మీరు దాదాపు 700 శ్లోకాల్లో 699 సార్లు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అన్నది వచ్చినా ఆశ్చర్యపడకల్లా. తర్వాత భక్తి మార్గమే ఉత్తమమైనది అని వస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి శ్లోకంలో ఈ 2 పాయింట్లు. తర్వాత భగవంతుడు అనేది అవ్యక్త రూపము కాదు, భగవంతుడు అనేది ఒక పురుషుడు, ఆయన ఒక అవతారం, ఒక రూపం ఉన్నది. ఈ 3 విషయాలు రిపీటెడ్గా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే చాలా భగవద్గీతల్లో భగవంతుడికి రూపం లేదు అన్నట్టుగా అవ్యక్త భావం గురించి రాశారు. ప్లస్ ఇంకా చాలా భగవద్గీతల్లో భక్తి మార్గాన్ని హైలైట్ చేయలేదు. కొంతమంది రాసిన వాళ్ళు కర్మ మార్గాన్ని హైలైట్ చేశారు, కొంతమంది రాసిన వాళ్ళు జ్ఞాన మార్గాన్ని హైలైట్ చేశారు.
కానీ శ్రీల ప్రభుపాదులు వారు క్లియర్గా అది ఆయన సొంత ఇది కాదు. 12.1లో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ ఏ పద్ధతి కరెక్టు అన్నీ చెప్పావు, నువ్వు నాకు జ్ఞాన మార్గం చెప్పావు అంటే 12.2లో కృష్ణుడు ఆన్సర్ ఇస్తాడు, భక్తి మార్గమే ఉత్తమమైనది అన్నది. సో అయినా భక్తి మార్గమే ఉత్తమమైనదని భగవంతుడు చెప్పినా సరే మనం ఎందుకో వేరేది హైలైట్ చేస్తుంటాం. సో శ్రీల ప్రభుపాద మాత్రం క్లియర్గా భక్తి మార్గమే ముఖ్యమైనదని చెప్పారన్నమాట. రైట్. శ్రీకృష్ణ భగవానుడు పలికను, అర్జున నీవు నా పట్ల ఏనాడు అసూయ లేని వాడవైన కారణంగా ఈ పరమ రహస్యమైన జ్ఞానమును అనుభూతిని నేను నీకు చెప్తాను. దీనిని తెలుసుకుని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి ముక్తుడవవుతావు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది ఫస్ట్ లైన్లో, అనసూయవే. అనసూయవే అంటే అసూయ లేని వాళ్ళు. అసూయ లేనివారు. అనసూయాదేవి పేరు వినుంటారు కదా, అత్రి మహాముని అనసూయాదేవి. అంటే అనసూయ అంటే అసూయ లేనివారు. అంటే ఇవాళ మనం కలియుగంలో రకరకాల పేర్లు పెట్టుకుంటుంటాం, మన పేరుకి మన క్యారెక్టర్కి అసలు సంబంధమే ఉండదు. కొన్నిసార్లు మన చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు, ఈయనకి ఇట్లాంటి పేరు ఎందుకు పెట్టాడా వాళ్ళ పేరెంట్స్, అసలు ఏమాత్రం సెట్ అవ్వట్లేదని బాధపడుతుంటారు మన చుట్టుపక్కల వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరులో సత్య ఉంది ముందు, అంటే ఎప్పుడు సత్యం మాట్లాడాలి. నేను ఎప్పుడు సత్యం మాట్లాడలేదు అనుకోండి, ఈ పేరు ఎందుకు పెట్టారు మా నాన్నగారు మా అమ్మగారు అని నన్ను తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, మా చుట్టుపక్కల వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. సో అనసూయవై అంటే అసూయ లేనివాడివై. సో భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ముఖ్యమైన లక్షణం ఏంటంటే భక్తి ప్రేమ ఉండాలి, కరెక్టే. దాంతోపాటు అసూయ కూడా ఉండకూడదు. అదేంటి ప్రభుజీ, భగవంతుడి మీద అసూయ ఎందుకు ఉంటుంది ప్రభు? ఉంటుందా? మీరు ఎవరన్నా విన్నారా భగవంతుడి మీద అసూయ? కొంతమంది నాస్తికులతో కానీ కొంతమంది బాగా డీప్ లాజికల్గా మాట్లాడే వాళ్ళు అడుగుతుంటారు, ఎందుకంటే ఆయనకే ఎందుకండి, ఆయనకే ఎందుకు మన జీవితం సరెండర్ చేయాలి, ఆయన పేరు ఎందుకు చదవాలి, నా పేరు తెలిస్తే ముక్తి రాదా? సత్య 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 అంటే శిరీష 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 అన్న, సుశీల 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 గారు అన్న నాకు ముక్తి రాదా? కృష్ణ కృష్ణ అన్న పేరే నేను ఎందుకు అనాలి? ఇలాంటి వాదించేవాడు కూడా ఉండుంటారు, మీరు ఎవరన్నా విన్నారో లేదో. సో భగవంతుడు ఎందుకండి ఆయనే పెట్టుకున్నారు, నన్ను చేయొచ్చుగా అట్లా, ఆ ఇంద్ర పదవిలో నన్ను పెట్టచ్చు కదా, వేరే వాడిని ఎవరినో పెట్టారు. ఇట్లా రకరకాల లాజికల్తో మాట్లాడుతుంటారు. సో భగవంతుడి మీద ఏమాత్రం అసూయ ఉండకూడదంట, కంప్లీట్ సరెండర్. ఆ సరెండర్ ప్రేమలో ఇంకా అసూయ ఉండదు. ఆయన ముఖ్యమైనది ఏం చెప్పాడంటే, అర్జున నీకు నా పట్ల అసూయ లేదు కాబట్టి నేను నీకు పరమగుహ్యమైన జ్ఞానాన్ని చెప్తున్నాను అన్నాడు. సో మనకి కూడా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే మన అసూయ ఉండకూడదు. అసూయ ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసేయాలి భగవంతుడి మీద. అప్పుడే భగవంతుడు ఆ నాలెడ్జ్ మనకి అందజేస్తాడు, లేకపోతే ఆ నాలెడ్జ్ మనకి అందదు. ఈ పరమరహస్యమైన జ్ఞానమును అనుభూతిని నేను నీకు చెప్తాను, దీనిని తెలుసుకొని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి ముక్తుడవవుతావు. భౌతిక క్లేశాలంటే ఏంటండి? రోజువారీ చేసే పనులు. భౌతిక క్లేశాలు అంటే కష్టాలు. భౌతిక క్లేశాలు అంటే ఏంటండి? మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ 4 భౌతికమైన క్లేశాలు. తర్వాత ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఈ 3 రకాల క్లేశాలు జన్మ మృత్యు జరా వ్యాధి అన్నది ఏ పిపీలికాది పర్యంతం, అంటే ఒక చిన్న చీమైనా సరే ఎవరికన్నా సరే ఇవన్నీ తప్పవు. సో ఈ భౌతిక క్లేశాల నుండి బయటికి వెళ్ళాలంటే నా పట్ల అసూయ లేకుండా ఉన్నావు కాబట్టి నీకు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నాను అని అన్నారు. రైట్. సో ఇది చదువుదామండి, ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది కానీ చదువుదాం, ఎందుకంటే ముఖ్యమైనది. శిరీష్ గారు మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి అమ్మా. ఓకే ప్రభుజీ. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది అధికముగా ఆత్మ వికాసము నొందుచుండును. ఇట్టి శ్రవణ విధానమే శ్రీమద్ భాగవతము నందు ఈ విధంగా ఉపదేశించబడినది. భగవత్ కథలు పరమశక్తి పూర్ణములు. భగవత్ సంబంధిత విషయములను భక్తుల సంఘములో చర్చించినచో అవి అనుభవమునకు వచ్చును. అనుభవపూర్వక జ్ఞానమైనందున ఇది ఎన్నడును మానసిక కల్పనాపరులు లేదా లౌకిక విద్వాంసుల సాంగత్యమున సాధింపబడదు. ఇక్కడ లాస్ట్ లైన్ లో మనకి ముఖ్యమైనది ఏంటంటే, ఈ భగవంతుడి గురించి నాలెడ్జ్ అంటండి మనకి జనరల్ గా లౌకికుల మధ్యలో కూర్చొని మనం కాఫీ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు చాలా మంది.
లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారంటే సాయంకాలం కిట్టి పార్టీల్లోనో లేకపోతే సాయంకాలం చెట్టు కింద కూర్చోనో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలా లౌకికవాదుల మధ్యలో మనకు అర్థమయ్యే తత్వం కాదంట ఇది. ఇది భక్తుల మధ్యలో అర్థమయ్యే తత్వం అంట. కేవలం భక్తుల సాంగత్యంలోనే భగవంతుడి గురించి అర్థం అవుతాడు. డిబేట్ల ద్వారా, లాజిక్ ద్వారా మనకు అర్థం కాడనమాట. ప్రేమ ద్వారానే భగవంతుడు అర్థం అవుతాడు. సెకండ్ పారాగ్రాఫ్ ఎవరు చదువుతారు? ఇంకెవరెవరి దగ్గర బుక్ ఉంది వాళ్ళు స్టార్ట్ చేయండి. రమాదేవి గారు మీరు చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. భక్తులు నిరంతరము భగవంతుని సేవలో నెలకొని ఉంటారు. కృష్ణ భక్తి భావనలో నెలకొన్నట్టి ప్రత్యేక జీవుని మనోభావాన్ని, శ్రద్ధను భగవంతుడు అర్థం చేసుకొని భక్తుల సాంగత్యంలో కృష్ణ విజ్ఞానాన్ని అర్థం చేసుకోగల బుద్ధిని అతనికి ఇస్తాడు. కృష్ణ చర్చ ఎంతో శక్తివంతమైనది. అదృష్టభాగుడైన మనిషి అటువంటి సాంగత్యాన్ని పొంది జ్ఞానావగాహనకు ప్రయత్నిస్తే ఆధ్యాత్మిక అనుభూతి వైపుకు నిశ్చయంగా పురోగమిస్తాడు. తన శక్తివంతమైన సేవలో అర్జునుని ఉన్నతోన్నతమైన స్థితిని చేర్చడానికి శ్రీకృష్ణ భగవానుడు తాను ఇదివరకు వెల్లడి చేసిన దానికంటే మరింత రహస్యమైన విషయాలను ఈ 9వ అధ్యాయంలో వివరిస్తాడు. అర్జునుడిని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాడు. అర్జునుడిని ముందుకు తీసుకెళ్తాన ఉద్దేశం అంటే ఏంటి అర్థం? యావత్ మానవాళిని ముందుకు తీసుకెళ్ళాలని అర్జునుడి పేరు చెప్పి ఆ భగవద్గీత మనకు వచ్చింది. మనం ఇవాళ చదువుతుంటే మనం ముందుకెళ్తాం ఆధ్యాత్మికంగా. నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? నెక్స్ట్ పారాగ్రాఫ్ భగవద్గీత ఆరంభము అక్కడి నుంచి. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. భగవద్గీత ఆరంభము అంటే మొదటి అధ్యాయము మిగిలిన మొత్తము గ్రంథానికి దాదాపుగా ఉపోద్ఘాతము వంటిది. 2వ, 3వ అధ్యాయాలలో వర్ణింపబడిన ఆధ్యాత్మిక జ్ఞానము రహస్యమైనది అనబడుతుంది. 7వ, 8వ అధ్యాయాలలో చర్చించబడిన విషయాలు ప్రత్యేకంగా భక్తికి సంబంధించినవి. అవి కృష్ణ భక్తి భావనలో జ్ఞాన వికాసాన్ని కలిగించే కారణంగా మరింత రహస్యమైనవని చెప్పబడతాయి. కానీ 9వ అధ్యాయంలో వర్ణించబడిన విషయాలు అనన్యమైన విశుద్ధ భక్తికి సంబంధించినవి. అందుకే ఇది పరమ రహస్యమని చెప్పబడింది. శ్రీకృష్ణుని పరమరహస్య జ్ఞానంలో నెలకొన్నవాడు సహజంగానే దివ్యుడై ఉంటాడు. కనుక భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ అతనికి లౌకిక వేదనలు ఉండవు. భగవంతునికి ప్రేమయుత సేవ చేయాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉన్నవాడు భౌతిక అస్తిత్వ బద్ధ స్థితిలో ఉన్నప్పటికీ ముక్తినిగానే పరిగణించాలని భక్తి రసామృత సింధువులో చెప్పబడింది. ఆ రీతిగా నెలకొన్నవాడు ఎవడైనా ముక్త పురుషుడేనని భగవద్గీతలో 10వ అధ్యాయంలో అదే విధంగా మనకు కనిపిస్తుంది. సో ఈ 9వ అధ్యాయంలో మనం విశుద్ధ భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. విశుద్ధ భక్తి అంటే ఏంటండి? శుద్ధ భక్తి, విశుద్ధ భక్తి అంటే ఏంటి? ఇంకా ఎలాంటి భగవంతుడే శరణము అన్నట్లు, ప్రతిదీ భగవంతుడే అన్నట్లుగా, ఏ కోరిక లేకుండా. దానికి మనం చాలాసార్లు చదువుకున్న శ్లోకం ఏంటి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలం భక్తి రుచ్యతే. తర్వాత అహైతుకి భక్తి అంటే భగవంతుడికి సవై పుంసాం పరోధర్మ యథో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అహైతుకి అప్రతిహత ఇవి దాదాపు మనకి నోటికి రావాలి. అహైతుకి అంటే ఏ కోరిక లేకుండా, అప్రతిహత ఏ బ్రేక్ లేకుండా, నిరంతరము ఎవరైతే ఏ కోరిక లేకుండా నిరంతరము భగవంతుడి మీద సేవ చేస్తుంటారో, ఆయనే సర్వస్వం అనుకుంటారో, కృష్ణుని పాదాలు పొందటమే వాళ్ళ జీవిత లక్ష్యంగా అనుకుంటారో అటువంటి వాడిని విశుద్ధ భక్తులు అంటారు. ఆ విశుద్ధ భక్తిలో ఉన్నవాళ్ళు మామూలుగా ఈ భౌతిక జగత్తులో ఉన్నవాళ్ళు బద్ధ జీవులు అంటారన్నమాట. బద్ధ జీవులు అంటే కండిషన్ అంటే ఏంటంటే మనం ఈ భౌతిక ప్రపంచానికి కట్టుబడి ఉన్నాం. అంటే భౌతిక జగత్తులో ఉన్నప్పుడు భౌతిక సంబంధించిన పుట్టుక, చావు, జన్మ, మృత్యు, జరావ్యాధి ఉంటవి, కష్టాలు ఉంటుంటాయి, సుఖ దుఃఖాలు ఉంటుంటాయి. ఇవన్నీ భౌతికంలో ఉన్నవాళ్ళు ఎవరికైనా తప్పదు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ప్రభుపాదుల వారి ఈ భాషల్లో ఏం చెప్తున్నారంటే,
విశుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతికంగా ఇంకా శరీరంతో ఇంకా ఉన్నా, అంటే వాళ్ళ శరీరం వదిలిపెట్టకుండా ఇంకో 10 ఏళ్ళ లైఫ్ ఉంది, 15 ఏళ్ళ లైఫ్ ఉంది, 20 ఏళ్ళ లైఫ్, వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు ముక్తులతో సమానము. అంటే భౌతిక ప్రపంచంలో ఉండి కూడా 24 గంటలు కృష్ణ అని ఎవరైతే అనుకుంటారో, అంత భక్తిలో ఎవరైతే ఉంటారో, ఏ పని చేసినా కృష్ణ తృప్తి కోసమే చేద్దామని ఎవరు అనుకుంటారో వాళ్ళు ముక్తులతో సమానము. ప్రత్యేకంగా వాళ్ళకి ముక్తి వచ్చి వైకుంఠం వెళ్ళక్కల్లా, వాళ్ళు వైకుంఠం వెళ్ళినా ఇక్కడ కూర్చున్నా వాళ్ళు ఈ భౌతిక ప్రపంచికి అంటదనమాట. అంటే తామరాక మీద నీటి బొట్టులాగా ఉంటారన్నమాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఏం చెలించరు. చాలా మంది గురువులు మనం చూస్తుంటాం, ఎంత పెద్ద పెద్ద గురువులు వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళు ఏ కష్టం వచ్చినా చెలించరు. ఇదంతా కృష్ణేచ్ఛ అంటారు అంతే. వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారన్నమాట. ఆ స్టేజ్లోకి మనం గనక వెళ్ళగలిగితే మనం కూడా ముక్తి సాధించినట్టే. ఇంకా ప్రాణం ఉండి భౌతిక ప్రపంచం మీద తిరుగుతున్నా, ప్యాంటు షర్ట్ వేసి తిరుగుతున్నా, చీర కట్టుకొని తిరుగుతున్నా, వందల మధ్యలో మనుషుల మధ్యలో ఉన్న ముక్తులతో సమానం. ఎప్పుడు భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. అందుకనే భక్తి, నేను ఇప్పుడు వరకు చెప్పింది ఒకటి, ఇంకొకటి చెప్తాను ఇవాళ. అందుకే భక్తి పాత్రలో ఉన్నవాళ్ళు అంటారంట, కృష్ణ నాకు ముక్తి కూడా వద్దయ్యా అంటారంట. నాకు అసలు ముక్తి కూడా వద్దు, నాకు ఎంతసేపు 24 గంటలు నీ గురించి ఆలోచన ఉండాలి. మళ్ళీ జన్మించావా, నో ప్రాబ్లం, మళ్ళీ నిన్ను మర్చిపోకుండా చూడు. వచ్చే జన్మలో కూడా భక్తులతో సంగతి ఇవ్వు, నిన్ను మర్చిపోకుండా నాకు అవకాశం ఇవ్వు. అలా అయితే నాకు ఇంకో 1,00,000 జన్మలు తీసుకోమన్నా పర్వాలేదు, నాకు ముక్తి కూడా వద్దు అంటారు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. అంటే భక్తికి పరాకాష్ఠ ఏంటంటే, కృష్ణ నువ్వు నాకు ఏమి ఇవ్వద్దయా. కొంతమంది ఏమంటారు తెలుసా, ముక్తి అడగటం కూడా ఒక రకమైన కోరికే అంటారు. అంటే భక్తులు అలా మాట్లాడతారన్నమాట. భగవంతుని ముక్తి అడగటం కూడా కోరిక, అందుకే నాకు ఏమొద్దయ్యా, ఎన్ని జన్మలు ఎత్తినా నీ పేరు నన్ను తలుచుకునే అదృష్టాన్ని ఇవ్వు, నీ భక్తులతో సాంగత్యం ఇవ్వు. భాగవతంలో, పోతన గారి భాగవతంలో ఒక శ్లోకం ఉంది, మీకు ఎవరికైనా తెలుసో, నీ పాదార విందము నీ పాదార్చకులతోడి నెయ్యము. బ్యూటిఫుల్ శ్లోకం ఉంటుంది, ఇప్పుడు గుర్తు రావట్లా, నేను పంపిస్తాను అదొకటి. పోతన భాగవతంలో నీ పాదార్చకులతోడి నెయ్యము, ఎప్పుడు నిన్నే తలుచుకుండా ఉండాలి, నీ భక్తులతోటి నాకు సాంగత్యం ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దని అడుగుతారు అనమాట. అట్లా నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ నేను చదువుతున్నాను. ఈ శ్లోకంలో అనసూయవే అనే సంస్కృత పదం కూడా చాలా ముఖ్యమైనది. సాధారణంగా వ్యాఖ్యాతలు తామెంత మహాపండితులైన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల అసూయ కలిగి ఉంటారు. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవటం. పండితుల మనసులో కూడా ఒక్కోసారి అసూయ ఉంటుందంట. ఎంతటి విశేష పండితుడైనా భగవద్గీతపై తప్పుగానే రాయటానికి అవకాశం ఉంది. శ్రీకృష్ణుని పట్ల అసూయ కలిగిన కారణంగా వారి వ్యాఖ్యానాలు వ్యర్థమవుతాయి. భగవద్భక్తులు ఇచ్చిన వ్యాఖ్యానాలే ప్రామాణికమైనవి. మనిషి అసూయాగ్రస్తుడైతే భగవద్గీతను సరిగ్గా వివరించలేడు, శ్రీకృష్ణుని గురించి పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేడు. శ్రీకృష్ణుని గురించి తెలియకుండానే అతని స్వభావాన్ని విమర్శించేవారు మూర్ఖులు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏం కృష్ణుడండి, పరాయి వాళ్ళ భార్యలతో డాన్సులు చేశాడండి మీ దేవుడు అంటారు. రాసలీల గురించి అర్థం కాదు. మీ కృష్ణుడు ఎవరి ఏంటండి, గోపికల వస్త్రాలు హరించాడండి, అందరిళ్లలో వెన్న దొంగలించాడండి. ఇట్లా కృష్ణుడి గురించి చులకనగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, పండితులు వేదజ్ఞానులు కూడా. ఎందుకంటే పాపం వాళ్ళకి భగవంతుడు ఆ లీల ఎందుకు చేశారు, ఆ లీల వెనకాల అంతరార్థం ఏమిటి అని వాళ్ళకి తెలియదు. సో భగవంతుడిని కూడా మానవుడిలాగా చూసి వాళ్ళు ఇలా చేశాడు అలా చేశారు. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరిదన్నా స్త్రీ యొక్క వస్త్రాలు అపహరిస్తే అది చాలా తప్పు కదా, తీసుకెళ్లి జైల్లో పెడతారు. సో భగవంతుడు అలా చేశాడంటే దాని అర్థం ఏంటో అర్థం చేసుకోకుండా లీలని లీలగాలే చూస్తున్నారు, కానీ అంతరార్థం తెలియకుండా కూడా కామెంట్ చేస్తారు కొంతమంది. శ్రీకృష్ణుని గురించి తెలియకుండా అతని స్వభావాన్ని విమర్శించేవాడు మూర్ఖుడు. కనుక అటువంటి వ్యాఖ్యానాలు జాగ్రత్తగా విడిచిపెట్టాలి. శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు, దివ్య పురుషుడైన దేవదేవుని అర్థం చేసుకున్న వాడికి ఈ అధ్యాయాలు చాలా లాభదాయకాలు అవుతాయి. ఫస్ట్ శ్లోకా నుంచి భగవంతుడు చెప్తున్న, ఆయన ప్రభుపాదుల వారు చెప్తున్నాడు దేవాది దేవుడు దేవాది దేవుడు అని. అదే అర్థం చేసుకున్నాకే మనకి 9th చాప్టర్ అర్థం అవుతుందంట. సో అందుకనే భగవద్గీత ఎవరు పడితే వాళ్ళు రాసింది చదవద్దు అంటారు అనమాట. శ్లోకం చదువుకోవడం వరకు ఓకే, ఏ పుస్తకం అన్నా తీసుకొని మనం శ్లోకం చదువుకోవచ్చు, కానీ దాని కింద భాష్యము అర్థాలు మాత్రం భగవద్భక్తులు రాసిందే చదువుకోండి అని అంటారన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాస్తుంటారు. ఎస్పెషల్లీ కొన్ని ఇప్పుడు మీలో కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు,
ఇవాళ ఎయిర్పోర్ట్స్ లో కొన్ని భగవద్గీత ఇన్ మోడర్న్ వే అని రకరకాల పుస్తకాలు రాస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసేస్తున్నారు. ఆ ఇంటర్ప్రిటేషన్ వలన ఏంటంటే ఇప్పుడు మన యంగర్ జనరేషన్ ఉంది. మన లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. కల్కి సినిమా ఎవరైతే చూసారో వాడు కర్ణుడు గొప్పవాడు అనుకుంటారు. మహాభారతం సరిగ్గా తెలిసిన వాడు కర్ణుడు ఎంత గొప్పవాడో వాళ్ళకే తెలుస్తుంది. సో అట్లా ఇవాళ పిల్లలు కూడా ఎవరు పడితే వాళ్ళ వ్యాఖ్యానం తీసి చదువుకోవటం వలన మనకి సరైనది అన్నది అర్థం కావట్లేదు అనమాట. అది నెక్స్ట్ శ్లోక చాలా ఇంపార్టెంట్ శ్లోక. సుశీల్ గారు చదువుతారమ్మా? మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా. నేను చదువుతాను ప్రభు. సరే చదవండి. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం మిదముత్తమం ప్రత్యక్షావనగరం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఈ శ్లోకం మన నోటికి రావడానికి అవకాశం ఉంటే అలవాటు చేసుకోవాలి. రాజవిద్య రాజగుహ్యం. అన్ని విద్యల్లో కల్లా గొప్ప విద్య ఏంటి అంటే ఆత్మ విద్య. అన్ని విద్యల్లో కల్లా గొప్ప విద్య ఏంటంటే రాజ విద్య. ఏ విద్య అయితే మనకు లక్షలు సంపాదిస్తుందో అది కాదు గొప్ప విద్య. మామూలుగా మనం ఎవరినైనా అడిగితే అన్నిటికన్నా చాలా గొప్ప విద్య ఏంటంటే మెడిసిన్ అండి, లేదా ఇంజనీరింగ్ అండి, లేదా ఐఏఎస్ అండి, ఇదండి అంటుంటారు. కానీ శాస్త్ర ప్రకారం అత్యంత ఉత్తమైన విద్య అన్నది ఈ ఆత్మ సంబంధించిన విద్య, రాజ విద్య. ఈ జ్ఞానము రాజ విద్య. రహస్యాలన్నింటిలోనూ పరమ రహస్యమైనది. మామూలు రహస్యం కాదంట, పరమ గోప్యమైనదంట. ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మపూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది, సంతోషంగా నిర్వహించబడేది. ఈ భగవద్గీత అన్నది ఈ 9వ చాప్టరు ఇదంతా ఏంటంటే ఆత్మ విద్య. అంటే భగవంతుడి గురించి సంపూర్ణంగా చెప్తోంది. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని చెప్తోంది, మనం ఆత్మ అని చెప్తోంది, భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటో చెప్తోంది, భగవంతుడికి ఎందుకు శరణాగతి చేయాలో చెప్తోంది. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే సైకిల్ నుంచి మనకు బయటపడే పరిస్థితికి తీసుకెళ్తోంది. కాబట్టి ఇదే రాజ విద్య. అన్ని విద్యల్లో కల్లా ఉత్తమమైన విద్య అంటారు. అందుకని అంటారమ్మా, అన్ని దానాలలో కన్నా శాస్త్రదానం చాలా గొప్పదంట. ఇప్పుడు మన అన్నదానం పెట్టామనుకోండి, సాయంకాలం మళ్ళీ ఆకలేస్తుంది. 50 ఐటమ్స్ పెట్టి ప్లేట్ నిండా పెట్టినా సరే మధ్యాహ్నం భోజనం అమ్మో ఇంకా నాకు చాలండి అంటారు తిన్నవాళ్ళు. కానీ సాయంకాలం 7 అవ్వగానే మళ్ళీ ఆకలేస్తుంది. సో మీరు డబ్బులు ఎంత ఇచ్చినా సరే ఇంకొంత ఇస్తే బాగుండు అనుకుంటారు. డబ్బులు కానీ, ధనం కానీ, ఈ వస్త్రాలు కానీ ఏది ఇచ్చినా సరే ఇంకా ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ అదంతా భౌతికానికి సంబంధించింది. కానీ ఈ శాస్త్రదానం ఎవరికన్నా మీరు భగవద్గీత కానీ భాగవతం కానీ దానం చేశారంటే, వాళ్ళు అది చదివారంటే వాళ్ళ జీవితం ముందుకెళ్ళిపోతుంది, మళ్ళీ జన్మలేని పరిస్థితి వస్తుంది అనమాట. అందుకని శాస్త్రదానం అన్నిటికన్నా హైయెస్ట్. అలానే మీ ఇంటికి వచ్చి ఎవరిని ఆకలేస్తున్నామా అనగానే చేతులు భగవద్గీత పెట్టద్దు. అది కాదు ఉద్దేశం. వాళ్ళకి అన్నం పెట్టండి, తర్వాత భగవద్గీత ఇవ్వండి. ఎందుకంటే అర్థం కాదు, దాని వాల్యూ తెలియని వాడికి కూర్చునే భగవద్గీత పుస్తకం ఇస్తే అక్కడ ఇసిరేసి వెళ్ళిపోతాడు. నేను అన్నవాడు అడిగితే మీరు ప్రభుజీ చెప్పారు కదా అన్నిటికన్నా ఉత్తమమైన దానం భగవద్గీత అని, మీ ఇంటికి అడుక్కున్నాడు ఎవరినో వస్తే వెంటనే ఆడి చేతిలో భగవద్గీత పెట్టి హరే కృష్ణ అని వెళ్ళిపోయారు అనుకోండి, పాప అక్కడ ఇసిరేసి వెళ్ళిపోతాడు. మనకు అపాత్ర దానం అవుతుంది. అన్నం పెట్టండి, భగవద్గీత యొక్క గొప్పదనం చెప్పి ఆయన చేతిలో పెట్టండి, లేకపోతే హరే కృష్ణ మహామంత్ర యొక్క గొప్పదనం ఏంటో చెప్పి ఆయన చేతిలో మాల పెట్టండి. ఎవరన్నా సరే మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఒక మాల వాళ్ళకి ఇవ్వండి. మీకు దగ్గర అనుకున్నారు, నా అనుకున్నారు అంటే, మీరు ఎవరినన్నా నా అనుకుంటే, నా వాళ్ళు అని అనుకుంటే వాళ్ళకి మీరు ఇవ్వగలిగిన బెస్ట్ ఏంటంటే వాళ్ళ చేతిలో భగవద్గీత పెడతాం, హరే కృష్ణ మహామంత్రం పెడతాం, భాగవతం పెడతాం. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా దానికి మించిన గిఫ్ట్ లేదు. రైట్. సో పూర్వం వివరించబడిన అన్ని సిద్ధాంతాలు తత్వాల సారమైన కారణంగా భగవద్గీత ఈ అధ్యాయం రాజ విద్య అనబడుతోంది. భారతదేశంలోని ప్రధాన తత్వవేత్తల్లో అయిన గౌతముడు, కణాదుడు, కపిలుడు, యాజ్ఞవల్యుడు, శాండిల్యుడు, వైశ్వానరుడు ఉన్నారు. చిట్ట చివరకు వేదాంత సూత్ర రచయితైన వేదవ్యాసులు కూడా ఉన్నారు. కనుక తత్వము లేక ఆధ్యాత్మిక జ్ఞాన రంగంలో జ్ఞానానికి కొరత లేదు. అటువంటి సమస్త జ్ఞానానికి అంటే వేదాధ్యయనం ద్వారా, వివిధ తత్వాల అధ్యయనం ద్వారా లభించే సమస్త జ్ఞానసారానికి ఈ 9వ అధ్యాయము రాజు అని భగవానుడు ఇప్పుడు చెప్తున్నాడు. అన్ని జ్ఞానాల్లోకి ఉత్తమైన జ్ఞానం అంట, అందుకని రాజు అని చెప్తున్నాడు.
రహస్యమైనది లేదా దివ్యమైనది అయిన జ్ఞానము ఆత్మకు దేహానికి ఉన్న భేదమును తెలుసుకోవడాన్ని కూడి ఉంటుంది కనుక ఇది పరమ రహస్యమైనది. సమస్త రహస్య జ్ఞానాలకు రాజు అయినటువంటి చివరికి భక్తియుత సేవ అనే ఉన్నత స్థితికి చేరుస్తుంది. అందుకనే ఈ నాలెడ్జ్ ని కింగ్ అంటారు. రాజవిద్య రాజగుహ్యం. రాజవిద్య అంటే కింగ్ ఆఫ్ నాలెడ్జ్, రాజగుహ్యం అంటే సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్. దీనికి మించిన ఇంకా గుహ్యమైనది, పరమ గుహ్యమైనది ఇంకో లేదనమాట. చాలా పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళండి మీరు. నెక్స్ట్ పేజీలోకి వెళ్తే 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో వివరించబడినట్లు సమస్త పాపాలను పూర్తిగా నశింప చేసుకొని 7వ అధ్యాయం 28వ శ్లోకం ఏంటండి అది? ఒక్కసారి వెనక్కి చూద్దామా? 7:28. येषां त्वंसगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रतः. ఏం చెప్పారు ఆయన అక్కడ? పూర్వ జన్మల్లోనూ ప్రస్తుత జన్మలోనూ పుణ్యరీతిలో వర్తించిన వారు, పాపములు పూర్తిగా నశించిన వారైన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో ఉంటుంటారు. అంటే పాపాలు దాటిన వారు నా సేవలోనే ఉంటారు అని ఉంది. సో ఇక్కడ 7వ అధ్యాయం 28 శ్లోకంలో వివరించబడినట్టు సమస్త పాపాలను పూర్తిగా నశింప చేసుకొని ఈ భౌతిక జగత్తులోని ద్వంద్వాల నుండి విముక్తుడై పుణ్యకార్యాల్లో పూర్తిగా నెలకొన్న వ్యక్తి దేవదేవుడైన శ్రీకృష్ణుడి భక్తియుత సేవలో నెలకొంటాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవదేవుని భక్తియుత సేవలో నిజంగా నెలకొన్న వారు అది వరకే సమస్త పాపాల నుండి బయటపడి ఉంటారు. ఈ లైన్ మనం అండర్లైన్ చేసుకోవాలి. భక్తియుత సేవలో ఉంటే అన్ని పాపాల నుంచి బయటపడి ఉంటాం. ఈ మాట పద్మపురాణంలో ద్రోపడింది. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయతే విష్ణు భక్తిర్ రతాత్మనాం. అంటే ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమైనది ఏంటంటే మామూలుగా భౌతికంగా కూడా మనకి ఏమండి మీరు గంగలో స్నానం చేయండి పాపాలు పోతాయి, పలానా వ్రతం చేయండి పాపం పోతుంది, పలానా ఇది చేయండి పాపం పోతుంది అని రకరకాల మనకి వేద శాస్త్రాల్లో ఉన్నాయి. కర్మకాండలో ఇది చేస్తే అది పోతుంది, ఇది చేస్తే అది పోతుంది అన్న విషయం ఉంటుంది. కానీ మనకి ఏం చెప్పారంటే అన్ని చేసిన పాపాలు కాకుండా ఇప్పుడు మనం అనుభవిస్తున్న పాపాలు ఏదే కాకుండా ఇంకా రాబోయే పాపం అంటే కొన్నిసార్లు ఇంకా అప్రారబ్ధం, ఇంకా ప్రారబ్ధం వల్ల ఇంకా కొంత టైం పడుతుంది. మేబీ ఇంకో 10 జన్మల తర్వాత ఆ పాపం మనకి పండుతుంది. అలాంటి పాపం కూడా పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పండిన పాపం కాదు, ఇంకా రావాల్సిన పాపం కూడా పోతుంది. తర్వాత పాపపు ఆలోచనలు కూడా పోతాయి అన్నమాట. భగవంతుడి నామస్మరణలో, భగవంతుడి శరణాగతిలో. మామూలుగా మిగతావన్నీ ఏం చేస్తుందంటే పాపాలే పోగొడతాయి. కానీ భగవంతుడి నామస్మరణ, భగవద్గీత పారాయణం, భాగవతం పారాయణం, భగవంతుడి మీద నమ్మకం, ఇది చెయ్యబోయే పాపాలు అంటే పాపపు ఆలోచనలే మనసులోని తీసేస్తుంది. ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనకి మనసులో ఆలోచన వస్తుంది. ఆలోచన మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఇంప్లిమెంట్ చేసిన దానికి పాపం అంటుకుంటుంది. అట్లీస్ట్ కలియుగంలో భగవంతుడు మనకు ఒక బ్రహ్మాండమైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాడు. మీ ఆలోచనలకి నేను పాపాలు కట్టను అన్నాడు ఆయన. మనం చేసే పనులకే మనకి కర్మ అనేది ఫలిస్తుంది. వేరే సత్యయుగంలో, కృతయుగంలో ఆలోచనలకు కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. బ్యాడ్ ఆలోచనలు వస్తే మన దేవుడి దయ వల్ల కలియుగంలో మనకి ఆ ఎగ్జంప్షన్ ఇచ్చేసాడు ఆయన. మనకేంటంటే చేసిన ఆలోచనకి మనకేం పాపాలు అంటాం అనమాట. కానీ ఇప్పుడు మనకి పాపం చేసే ముందు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆలోచన వస్తుంది. ఏదో దొంగతనం చేయాలి, ఏదో మంచి వస్తువు కనపడుతుంది, ఎవరింటికో వెళ్ళాము, అక్కడ వాళ్ళ ఇంట్లో హాల్లో ఒక నగ మర్చిపోయారు, తీసుకోవాలి ఏమో అన్న ఆలోచన మైండ్లో వచ్చింది. వాళ్ళు ఎవరు చూడట్లేదు, తీసుకుందామా అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఆపుకోకపోతే తీసుకుంటే పాపం అవుతుంది. దానికి సంబంధించిన కర్మ మనకి యాడ్ అవుతుంది అనమాట. సో మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. భగవద్గీతలో ఏమంటున్నారంటే భగవంతుడికి శరణాగతి చేస్తే అంట పాపపు ఆలోచనలు కూడా పోతాయంట. అంటే పాపపు ఆలోచనలు కూడా పోతాయంటే అంటే అప్పుడు ఇంకా మనకి పాపం చేయడానికి ఆస్కారం లేదు. ఆల్రెడీ చేసిన అనేక జన్మల నుంచి చేసిన పాపం ఎలాగో తీసేస్తున్నాడు. ఇంకా ఈ జన్మలో కూడా ఇంకా పాపం చెయ్యము. తర్వాత ఫ్యూచర్ జన్మలో మెచ్యూర్ అయ్యే పాపం కూడా ఆయన తీసేస్తున్నాడు. ఇంకో 10 జన్మల తర్వాత ఈ పాపం మెచ్యూర్ అయ్యి నీకు ఈ కష్టం రావాలి, ఇంకో 50 జన్మల తర్వాత ఆ పాపం మెచ్యూర్ అయ్యి నీకు ఈ కష్టం రావాలి, అవన్నీ కూడా తీసేస్తారంట. కూటం బీజం
బీజం కూటం అవన్నీ కూడా తీసేస్తారని పద్మపురాణంలో రాస్తుంది అనమాట. సో అందుకనే భగవంతుణ్ణి మనం ఆరాధిస్తాం అనేది అంత ఇంపార్టెంట్. భగవంతుని భక్తియుత సేవలో నెలకొన్న వారికి ఫలోన్ముఖమైనవైనా సంచితమైన లేదా బీజ రూపంలో ఉన్నవైనా సమస్త పాపాలు క్రమంగా నశించిపోతాయి. అందుకే భక్తియుత సేవ యొక్క పవిత్రీకరణ శక్తి చాలా బలమైనది. అందుకనే అది పవిత్రం ఉత్తమం అని చెప్పబడింది. రైట్, ముందుకెళ్దాం. తర్వాత ఇక్కడ నారదుడి స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు నారదుడి స్టోరీ చెప్పారు. యాక్చువల్గా ఎవరికైనా నారదుడి స్టోరీ తెలుసా అండి? భాగవతం క్యాంటో ప్రథమ స్కందంలో ఉంటుంది నారదుడి జన్మం గురించి. ఎవరన్నా విన్నారా? తెలుసు కదమ్మా. రైట్, క్లుప్తంగా చెప్పాలంటే నారదుడు ఒక దాసీపుత్రుడు. నారదుడు ఒక దాసీపుత్రుడు. ఇవాళ మనకి నారదుడు అంటే మనకు తెలిసిందేంటి? నారాయణ నారాయణ 24 గంటలు స్వామినామం చేస్తున్న భక్తుడు అంటే మనకు తెలిసింది నారదుడే. ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా మనకు గుర్తురారు. మనందరికీ బాగా తెలుగు సినిమా ఎఫెక్ట్ అవ్వటం వలన కానీ దేని వలన కానీ మనకి తెలిసింది ఏంటంటే నారదుడి గురించి ఏంటంటే ఎప్పుడు భగవంతుడు నామం చేస్తూ ఉంటాడు. అటువంటి నారదుడు ఒకప్పుడు దాసీపుత్రుడు అనమాట. ఒక వైష్ణవులు భగవద్భక్తులు అత్యంత వైష్ణవ భక్తులు అక్కడ వాళ్ళ అమ్మగారును నారదుడు తండ్రి లేడు. అక్కడ కడుపేద స్త్రీ అనమాట. ఆవిడ బిడ్డకి సరిగ్గా కడుపు నిండా నింపలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. చాతుర్మాసం చేసుకోవడానికి కొంతమంది వైష్ణవ భక్తులు కొంతమంది సన్యాసులు ఒక చోట 4 నెలలు ఉన్నారట. ఆ 4 నెలలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళకి అన్ని సపర్యలు చేసి పెట్టేవారు. వాళ్ళకి భోజనానికి కావలసినవి వండి పెడతాం, తర్వాత వాళ్ళకి సామాన్లు తోమి పెడతాం, అక్కడంతా శుభ్రపరిచి పెడతాం, అన్ని పనులు చేస్తూ ఉండేవారంట ఆవిడ. అన్ని పనులు చేస్తుంటే నారదు కూడా చిన్న బాలుడిలాగా ఆ మహర్షులకి అన్ని సేవలు చేస్తూ ఉండేవాడంట. ఆయన అన్ని సేవలు చేస్తున్నాక గురువు యొక్క ఉచ్చిష్టం భోంచేశారంటే ఏంటంటే వాళ్ళు ప్రసాదం తీసుకున్నాక కొద్దిగా మిగిలిపోయిన ప్రసాదం ఆయన నోట్లో వేసుకున్నారంట. అందుకనే గురువు యొక్క ఉచ్చిష్టం అనేది చాలా గొప్పదంటారు. అందుకనే మన ఇంటికి ఎవరన్నా సన్యాసి వస్తే వాళ్ళకి భోజనం పెట్టాక వాళ్ళు ప్లేట్ తీసేశాక ఆ మిగిలిన పదార్థం ఏమన్నా ఉంటే డస్ట్బిన్ లో వేయకుండా కొద్దిగా తీసి మన నోట్లో వేసుకుంటే అనేక జన్మ పాపాలు దగ్ధమైపోతాయంట. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి ఆ ఎంగిలి మెతుకులు 2 వేసుకుంటే అంతమ్మా ఉంటుందా అనేది. అది భగవంతుడి శక్తి, అది ఆ గురువు యొక్క శక్తి అనమాట. సో అటువంటి నారదుడికి తర్వాత వాళ్ళ నలుగురు ఆ చాతుర్మాసం అయిపోగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈలోపు ఒకరోజు వాళ్ళ అమ్మగారు పాము కాటికి చనిపోతారు. నారదుడు పాపం ఒంటరివాడైపోతాడు. ఏం చేయాలో తెలియదు. తల్లి వెళ్ళిపోయింది, సేవ చేసిన గురువులందరూ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆయన అలా అరణ్యంలోకి అలా వెళ్తూ భగవంతుడు ఆయనకి కనపడి తపస్సు చేయమని చెప్తే భగవన్నామం తపస్సు ఉపదేశం డైరెక్ట్ గా నారాయణుడు ఆయనకి భగవన్నామం ఉపదేశిస్తాడు. ఆ భగవన్నామం తీసుకొని ఆయన మనకి తెలిసి నారదుడు అయిపోయాడు. నారదుడు అంటే ఏంటంటే ఎప్పుడు గానం చేస్తూ ఏ లోకంలో కన్నా నడుచుకుంటూ వీసా అవసరం లేదు ఆయనకి. ఎక్కడికి వీసా అవసరం లేదు, టికెట్ అవసరం లేదు. భూలోకం వెళ్ళాలన్నా, స్వర్గలోకం, ఇటు 14 లోకాల్లో వెళ్ళాలన్నా, అటు బ్రహ్మలోకం వెళ్ళాలన్నా, వైకుంఠం వెళ్ళాలన్నా, కైలాసం వెళ్ళాలన్నా ఎక్కడికి టికెట్ లేకుండా, ఎక్కడికి వీసా లేకుండా ఎక్కడికన్నా నామం చేసుకుంటూ వెళ్ళిపోయేంత మహత్ శక్తికి నారదుడు వెళ్ళగలిగాడు. కేవలం హరినామ సంకీర్తనం చేయటం మూలాన, తర్వాత వైష్ణవులకి సేవ చేయటం మూలాన 4 నెలల పాటు చేసినందుకు ఎన్ని లక్షల యుగాలు వచ్చినా సరే నారదుడు అయిపోయాడు. స్వామికి ప్రియభక్తుడు అయిపోయాడు అనమాట. కేవలం అంత చిన్న దాని మీద అనమాట. సో దాన్ని బట్టి మనకి కూడా భక్తిలో హోప్ వస్తుంది. ఇలాంటి స్టోరీస్ చదివితే మనకు కూడా భక్తిలో హోప్ వస్తుంది అనమాట. సో అదంతా ఈ పర్పట్ అంతా ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉచ్చిష్టలేపా సమయోదితై ద్వియై సకృత్సం భుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసః సద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే. నారదుడు తన పూర్వజన్మ గురించి తన శిష్యుడు అయిన వ్యాసదేవుడికి వివరించారు. వారు ఉన్నట్టు 4 మాసాల పాటు ఆ విశుద్ధ భక్తులకు సేవకునిగా నెలకొని వారితో సన్నిహితంగా సాంగత్యం చేశానని అతడు చెప్పాడు. ఒకసారి ఆ ఋషులు తమ ఆహార పాత్రలో కొంత ఆహారాన్ని విడిచిపెట్టారు. ఆ పాత్రలను కడుగుతున్నప్పుడు ఆ పిల్లవాడు ఆ ప్రసాద శేషాన్ని రుచి చూడాలని అనుకున్నాడు. ఆ విధంగా అతడు మహాభక్తుల అనుమతి వేడాడు. వారు అన్నశేషాన్ని నారదమునికి ఇచ్చినప్పుడు అతడు సమస్త పాపాల నుండి విముక్తుడయ్యాడు. అతడు దాన్ని తింటున్న కొద్దీ క్రమంగా ఋషుల వలె నిర్మల హృదయుడయ్యాడు. ఆ విశుద్ధ భక్తులు శ్రవణ కీర్తన ద్వారా నిరంతర భక్తియుత సేవా రుచిని ఆస్వాదించేవారు. నారదుడు క్రమంగా అదే రుచిని పెంపొందించుకున్నాడు. నారదుడు మరింతగా ఇలా చెప్పాడు అనమాట.
సో నారదుడి స్టోరీ ఇక్కడ వచ్చిందనమాట, పరమ ముఖ్యమైనది. ఇట్లా భగవంతుని సేవలో భగవంతునికి దగ్గర అవటానికి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నదన్నది ఉంది. అవకాశం ఉన్నప్పుడు పారాగ్రాఫ్ అంతా చదవండి. నెక్స్ట్ గో టు థర్డ్ శ్లోకం. చదవండి అమ్మా. అశ్రద్ధదానః పురుష ధర్మస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. రైట్. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికే తిరిగి వస్తారు. మనం ఈ శ్లోకం అర్థం చేసుకోవాలండి, అంత క్లియర్గా ఉంది. భగవంతుడిని ఎవరైతే నమ్మరో, భగవంతుడి మీదకి ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళు మళ్ళీ ఈ సైకిల్లో తిరుగుతూనే ఉండాల్సిందే అని క్లియర్గా భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ భాష్యం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఎవరన్నా చదువుతారండి భాష్యం? పుస్తకం చేతిలో ఉన్న వాళ్ళు ఇంకెవరున్నారు చదువుతారు? చదువుతాను ప్రభుజీ. చదవండి. శ్రద్ధ లేని వారు ఈ భక్తియుత సేవ పద్ధతిని జయప్రదంగా నిర్వహించలేరు. ఇదే ఈ శ్లోక సారాంశం. భక్తుల సాంగత్యంలోనే శ్రద్ధ కలుగుతుంది. దురదృష్టవంతులైన వ్యక్తులు మహాత్ముల ద్వారా సమస్త వేద వాంగ్మయ నిదర్శనాన్ని విన్న తర్వాత కూడా భగవంతుని మీద విశ్వాసాన్ని పొందారు. వారు సందేహగ్రస్తులై భగవంతుని భక్తియుత సేవలో స్థిరంగా నెలకొనలేరు. ఈ విధంగా కృష్ణ భక్తి భావనలో ప్రగతికి శ్రద్ధయే అత్యంత ముఖ్యమైన విషయం. కేవలం దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవించడం ద్వారా మనిషి సమస్త పూర్ణత్వాన్ని సాధించగలుగుతాడనే పూర్తి నమ్మకమే శ్రద్ధ అని చైతన్య చరితామృతములో చెప్పబడింది. అదే నిజమైన శ్రద్ధ అనబడుతుంది. శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది. ఈ పారాగ్రాఫ్ లో ఏమని రాస్తున్నారండి? చాలా మంది పెద్దవాళ్ళ మాటలు వింటారంట, విన్నాక పాటించరు, దాన్ని సీరియస్ గా తీసుకోరు. కొంతమంది అంటుంటారు, ఇవన్నీ అవసరం లేదండి, ఇక్కడ ఉండాలండి. ఈ నామాలు చదవటం, భగవద్గీతలు చదవటం, భాగవత శ్రవణాలు ఇవన్నీ మాకేం అవసరం లేదండి, నాకు ఇక్కడ ఉందండి చాలండి, ఏమి చేయక్కర్లేదండి. అలా మీకు ఎవరన్నా అంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ప్లేట్ ముందు భోజనం పెట్టి, ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్న భోజనం మీరు తిన్నట్టేనండి, మీరేం తినక్కర్లేదండి, కడుపు నిండిపోయిందా లేదా అని అడగండి ఎవరన్నా. సో ఇలా చాలా మంది మెట్ట వేదాంతులు ఉంటారు. కానీ భగవంతుడి గురించి వింటాం, ఏదో భాగవత సప్తాహం జరుగుతుంది, ఒక వారం రోజులు వింటాం, లేకపోతే ఎవరో భగవద్గీత గురించి చెప్తారు వింటాం, కానీ మళ్ళీ శ్రద్ధ లేకుండా వదిలేస్తాం, దాన్ని సీరియస్గా తీసుకోం. ఎన్నిసార్లు చెప్పినా, నాకు చెప్పిన ఆయన 6 సంవత్సరాలు బట్టి నెత్తినోది పారుకున్నాడు పాపం, నాకు 6 ఏళ్ళు పట్టింది అర్థం కావటానికి. చెప్పి 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 అలిసిపోయాడు పాపం ఆయన. నేను వినలేదు, చాలా సమయం తీసుకున్నాను యాక్సెప్ట్ చేయటానికి, నేను పూర్తిగా పాటిస్తానికి చాలా సమయం తీసుకున్నాను. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చెప్పినా మనసుకి ఎక్కకపోతే ఏం జరుగుతూ ఉంటుంది, మనం విన్నట్టే ఉంటాం, మళ్ళీ మన పని మనం చేసుకుంటానే ఉంటాం, దాని గురించి మర్చిపోయి మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్లో తిరుగుతానే ఉంటాం. విన్న తర్వాత కూడా భగవంతుడి మీద విశ్వాసాన్ని పొందరు కొంతమంది. వారు సందేహగ్రస్తులై భగవంతుని భక్తియుత సేవలో స్థిరంగా నెలకొనరు. ఈ విధంగా కృష్ణ భక్తి భావనలో ప్రగతికి శ్రద్ధయే అత్యంత ముఖ్యమైన విషయం. ప్రగతి అంటే మనం నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ శ్రద్ధ. నాకు లేని దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను, అన్యథా భావించొద్దు. చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే శ్రద్ధ. ప్రతిరోజు నామం చేయటం, ప్రతిరోజు భగవద్గీత చదవటం, ప్రతిరోజు భాగవతం వినటం కానీ చదవటం కానీ, వైష్ణవ సేవ చేయటం కానీ, భగవంతుడికి నివేదన చేయటం, హరినామ సంకీర్తనం చేయటం, ఇవన్నీ శ్రద్ధగా ప్రతిరోజు చేయాల్సిన పనులు. ప్రభుజీ నాకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను, నెక్స్ట్ 15 రోజులు చాలా బిజీగా ఉన్నాను. మనం ఏం చేస్తామంటే భోజనం మానేస్తున్నామా? ఎంత బిజీగా ఉన్నా భోజనం మానేస్తున్నాం మనం? మానేయట్లేదు. కానీ భగవంతుడి విషయంకి వచ్చేసరికి టైం లేదు ప్రభుజీ, చాలా కష్టం ప్రభుజీ నామం చేయటం. ఏదో ఒకటి చెప్తా ఉంటాం మనం, ఏదో ఒకటి వంకలు మనంతటా మనం వెతుకుతానే ఉంటాం. ఇవాళ ఆ పని ఉంది ప్రభుజీ, ఇవాళ ఈ పని ఉంది ప్రభుజీ అని మనం వెనక పెట్టేస్తుంటాం. కారణం ఎందుకంటే మనం ఇవాళ భగవంతుడిని హైయెస్ట్ ప్రయారిటీలో మనం పెట్టుకోవాలి. ఆయన్ని
ఒక భాగంలా పెట్టుకున్నాం కానీ ప్రయారిటీలో పెట్టుకోవాలా. ప్రయారిటీ పెట్టుకున్నా హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే భగవంతుడికి మనం హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటామో భక్తిలో చేయాల్సిన పనులకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం మనం. సో అందుకే చెప్పాను కదా నాకు లేని దాని గురించి మాట్లాడుతున్నానని. సో మనం మీకే లేదంటే అయ్యో మాకు అలా అసలు అనద్దండి లేనట్టు. ప్రభుజీ. మీరు అట్లా అంటే మాకు అసలు లేనట్టు. హరే కృష్ణ. కానీ మీ వల్లనే మీతో కనెక్ట్ కావటం వల్లే మేము చేయగలుగుతున్నాం మేము ఈ ప్రభుజీ. అదే నాకు పత్రం తెలిసింది. ఫాలో అవుతున్నాం. మీరు అదే. అసలు లేదంటే మాకు అసలు ఇంకా 0%. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. సో శ్రద్ధ అన్నది చాలా 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 ముఖ్యమైన విషయం. శ్రద్ధ, రెగ్యులారిటీ అన్నది, ఫోకస్, రెగ్యులారిటీ అన్నది మనకి ముఖ్యమైన విషయం అన్నది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత భాగవత శ్లోకం 4:31-14 మనం చాలాసార్లు ఇంతకుముందు చెప్పుకున్నాం, బట్ మళ్ళీ చెప్పుకుందాం. యదా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తస్కంద్ర భుజోపశాఖ ప్రాణోపహారాశ్చ యదేంద్రియాణం తదైవ సర్వార్హణమచ్యుతేజ్య. చెట్టు మూలానికి నీళ్లు పోయడం ద్వారా మనిషి దాని కొమ్మలను, రెమ్మలను, ఆకులను సంతృప్తి పరుస్తాడు. కడుపుకు ఆహారాన్ని అందించడం ద్వారా అతడు ఇంద్రియాలన్నింటినీ సంతృప్తి పరుస్తాడు. అదే విధంగా భగవంతుని దివ్య సేవలో నెలకొనడం ద్వారా మనిషి సమస్త దేవతలను, సమస్తేతర జీవులను అప్రయత్నంగానే సంతృప్తి పరుస్తాడు. ఇంకా మనం పరిగెట్టక్కర్లేదు. ప్రభుజీ శనివారం పలానా దేవతని చేయాలి, ప్రభుజీ ఆ ఇది వస్తుంది, ఆ తిది వస్తుంది, అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి, ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అవసరం లేదు. హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నామా, స్వామిని పట్టుకున్నామా, ఆయన్ని తృప్తి పరిస్తే అందరూ తృప్తి పడినట్టే. సమస్త దేవతలు తృప్తి చెప్తారు. ఏ దేవత మీద కోపం పెట్టుకోరు మీ మీద. మొన్న శిరీష్ గారు నా పలానా తిది నాడు నా గుడికి రాలేదు, నాకు దీపం పెట్టలేదు, ఆవిడ మీద నేను కోపం పెంచుకోవాలి అని ఏ దేవత అనుకోరు. మీ చేతిలో హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ బ్యాగ్ చూశారు అంటే, మీరు మాల చేస్తున్నారు అంటే వాళ్ళు మీకు వీలైనంత వరకు రెస్పెక్ట్ఫుల్గానే ఉంటారు. ఏ దేవతలన్నా ఇంకా నాకేం చేయక్కర్లేదమ్మా అంటారు. అది. సో శ్రద్ధ అన్నది చాలా ముఖ్యమైనది. ఆ శ్రద్ధ అన్నది మనకి ఎలా వస్తుంది? శ్రద్ధ ఉన్న వాళ్ళతో ఉంటే మనకు వస్తుంది. ఆ వైష్ణవులతోటి మనం ఆ సాంగత్యం చేయగలిగితే మనకు కూడా శ్రద్ధ వస్తుంది. తర్వాత 4th శ్లోకం. ఒక విషయం ప్రభుజీ, వైష్ణవులు అంటే కొంచెం క్లియర్ గా చెప్తారా ప్రభుజీ? బ్రాహ్మణులకు సంబంధం అంటారా, లేకపోతే వేద శాస్త్రాలను అధ్యయనం చేసి? వైష్ణవులు అంటే బ్రాహ్మణులని కాదు. ఇవాళ బ్రాహ్మణుల్లో కూడా ఒక సెక్ట్ ఉంది, వైష్ణవులు అని ఒకటి ఉంటారు. వాళ్ళు కాదు. వైష్ణవులు అంటే ఎవరంటే ఎవరైతే విష్ణువుని నిరంతరం ఆరాధిస్తారో వాళ్ళు వైష్ణవులు. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నారో వాళ్ళు వైష్ణవులు. మనం ఏ కులంలో ఉన్నా పుట్టని ఇవాళ ఏ కులంలో పుట్టినండి, ఏ జాతిలో పుట్టినండి, మనం వైష్ణవులనే అర్థం. వైష్ణవులు అంటే బ్రాహ్మణుల కన్నా గొప్ప. సో వైష్ణవత్వం అన్నది జన్మతోటి రాదు, సంస్కారంతోటేను భగవంతుడి మీద మనస్సుతోటి వస్తుంది. ఈ మాట చాలా మంది బ్రాహ్మణులు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళతోటి మనం ఆర్గ్యూ చేయక్కర్లేదు, వాళ్ళతోటి మనం ఏం మాట్లాడక్కర్లేదు. సో కానీ మనకి శాస్త్రం చెప్తోంది, మామూలుగా చాతుర్వర్ణం మయా సృష్టి అన్నాడు కదా కృష్ణుడు. ఈ 4 వర్ణాలు నేనే సృష్టించాను అన్నారు కదా, గుణ కర్మ విభాగయ అన్నారు కదా. 4 వర్ణాల్లో ఉత్తమమైన వర్ణం ఏంటి? బ్రాహ్మణత్వం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. బ్రాహ్మణత్వం అంటే కులంతో వచ్చింది కాదు, గుణ కర్మ విభాగయ. గుణము కర్మ అంటే, గుణము అంటే నీ లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. కర్మ అంటే నువ్వు చేస్తున్న పని. సో ఆ గుణకర్మ. సో ఆ బ్రాహ్మణత్వం అనేది ఆ పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుల 4గిట్లో బ్రాహ్మణులు అగ్రవర్ణం, అంటే అన్నిటికన్నా ఉన్నట్టు, పైన ఉన్నట్టు. ఆ బ్రాహ్మణులకైనా పైన ఉన్నవాళ్ళు వైష్ణవులు. పుడతానికి శూద్రుల ఇంట్లో పుట్టుండొచ్చు, చండాలుని ఇంట్లో పుట్టుండొచ్చు, కుక్క మాంసం తినే వాళ్ళ ఇంట్లో కూడా పుట్టుండొచ్చు. కానీ వాళ్ళు మాత్రం భగవంతుని మాల పట్టుకొని భగవంతుని మీద అత్యంత శ్రద్ధతో పూజ చేస్తూ ప్రతినిత్యం స్వామికి ఒక తులసి అర్పించి, ప్రసాదం అర్పించి ధార్మికంగా జీవిస్తుంటే వాళ్ళ వైష్ణవులు అనే అర్థం. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇక్కడ కులంతో, జన్మతో ఏ సంబంధం లేదన్నమాట ఇది. మరి శంకు చక్రాలు వేయించుకున్న వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు వైష్ణవులే అవుతారమ్మా. కానీ నేనేమంటున్నానంటే, మా శంకు చక్రం వేయించుకొని రోజు భగవంతుడి నామం మర్చిపోతే మళ్ళీ వైష్ణవత్వం కోల్పోయినట్టు అవుతుంది.
అంటే ఒక పద్ధతిలో ఆలోచిస్తే వాళ్ళు వైష్ణవులే. ఇప్పుడు మనం 4 సాంప్రదాయాల గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. మనం 4 సాంప్రదాయాలు బ్రహ్మ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం. ఇప్పుడు మనకి శంఖ చక్రాలు వేసుకునేది ఇదంతా శ్రీ సాంప్రదాయంలో మన చిన్నజీయర్ స్వామి, ఆళ్వార్లు, జీయర్ స్వాములు వాళ్ళ పద్ధతిలో వచ్చిన వాళ్ళు శ్రీ సాంప్రదాయం. వాళ్ళు ఎవరైతే జీవితంలో ఆధ్యాత్మిక మార్గాన్ని సీరియస్ అవుదాం అనుకుంటారో వాళ్ళు వెళ్ళి ఆ శంఖ చక్రాలు వేయించుకుంటారు. చక్రాంతకాలు అంటారు కదమ్మా, చక్రాంతకాలను వేయించుకుంటారు. వాళ్ళు వైష్ణవులు అవుతారు. కానీ ఆ వైష్ణవ పద్ధతిలో నిలబడాలి. నేను శంఖ చక్రాలు ఏం చేసుకున్నాను, ఇంకా ఆటోమేటిక్గా నేను వైష్ణవుని అయిపోయాను, రేపు పొద్దున్న నుంచి నేనేం చేయక్కలేదంటే కాదు. ఊపిరి వెళ్ళిపోయే వరకు వైష్ణవతనంలోనే, వైష్ణవత్వంలో ఆ స్వామి నామం చేస్తూ, ఆ పద్ధతులు ఫాలో అవుతూ, ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఎవరైతే నిలబడతారో వాళ్ళందరూ వైష్ణవులు. సో వైష్ణవ సాంగత్యం అని మనకి ఎప్పుడన్నా వచ్చినా అటువంటి వాళ్ళతోటి, భక్తులతోటి. ఇప్పుడు చాలా మంది గురువులు ఉన్నారు ఇస్కాన్లో, గౌడీయ మఠంలో, అన్ని చోట్ల. ఒక్క మన చిన్నజీయర్ స్వామి వాళ్ళ దాంట్లోనే గురువులు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మీరు ఈ బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయంలో చూస్తే ఫారినర్స్ వాళ్ళందరూ క్రిస్టియన్స్, ఎటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో మతాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా వాళ్ళ గురువులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి చేశారు కాబట్టి వాళ్ళకి గురువయ్యే అధికారం ఆ సమాజం వాళ్ళకి అందజేసింది అనమాట. హరే కృష్ణ, అర్థమైందమ్మా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ టాపిక్ మీద? ఇంపార్టెంట్ టాపిక్, మంచి అందుకే క్వశ్చన్. ప్రభుజీ ప్రతి చోట విష్ణు భక్తుల్ని శుద్ధ భక్తుల సాంగత్యం అని వస్తూ ఉంటుంది కదా ప్రభుజీ. మాకు క్లియర్ గా తెలియాలి కదా, అప్పుడే క్లియర్ అయిపోయింది. అలాగేనమ్మా. మా ఇంటికి ఒకసారి రికార్డ్ చేస్తున్నాను ఇది, కానీ మా ఇంటికి ఒకసారి వంట చేయడానికి ఒక వైష్ణవులు వచ్చారు. అంటే బ్రాహ్మణ కులంలో వైష్ణవ సెక్ట్లో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఏ టాపిక్ వచ్చినా మేము వైష్ణవులు అన్నాను 100 సార్లు గుర్తు చేశారు నాకు. సో మీ ఇంటికి మేము రావటం ఎక్కువ అన్నట్టుగా ఒక 100 సార్లు గుర్తు చేశారు అన్నమాట వాళ్ళు పొద్దున్నుంచి సాయంకాలం వరకు నాకు. సో కేవలం ఆ వైష్ణవ ఇంట్లో పుట్టినంత మాత్రాన అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పరమ భక్తుల ఇంట్లో కూడా ఒక దుర్మార్గుడు పుట్టడానికి ఛాన్స్ లేదు, కానీ పుట్టుండొచ్చు. పుట్టినంత మాత్రాన వైష్ణవుల ఇంట్లో పుట్టాడు కాబట్టి అతను వైష్ణవుడు అవడు. ఆ వైష్ణవ మార్గంలో ఫాలో అవుతూ ఆ భగవంతుడిని ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళే వైష్ణవులు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సరేనమ్మా? రైట్, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. చదవండి అమ్మా. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. భగవంతుడు స్థూలమైన భౌతికేంద్రియాల ద్వారా తెలియబడడు. ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరింపబడి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి మనకి. ఆయన ఏమంటున్నారు? ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉంది. సో ఈ ఎంటైర్ జగత్తు, సృష్టి అంతా భగవంతుడు ఉన్నాడు ప్రతి చోట. కానీ శంఖ చక్ర గదాహస్తాలతో కనబడుతూ ఉంటాడా? ఎక్కడ పడితే అక్కడ తిరిగి చూస్తే చేతిలో మురళి, పీతాంబరంలో నెమలి పింఛంతో మనకి వేణువు వాయిస్తూ కృష్ణుడు ఎక్కడ పడితే అక్కడ కనపడతారా? ఆ స్టేజ్కి మనం వస్తే కనపడతారు. ఆ స్టేజ్కి మనకు రాలేదు కాబట్టి అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉందంటే ఈ ప్రపంచం అంతా భగవంతుడు లేని ప్రదేశమే లేదు. అవ్యక్త రూపం. భగవంతుడికి వ్యక్తమైన రూపం ఉంది, అవ్యక్తమైన రూపం ఉంది. వ్యక్తమైన రూపం అంటే ఆయన ఒరిజినల్ స్వరూపం, అవ్యక్తం అంటే ఆ బ్రహ్మం అన్నట్టు. సో అంతా ఆవరింపబడి ఉంది. సకల జీవులు నాలో ఉన్నారు. ఇప్పుడు మనం అంతా ఎక్కడున్నాం? భగవంతుడు ఉదరంలో ఉన్నాం. ఈ భగవంతుడు ఉదరం నుంచి వచ్చిన కమలంలో, ఆ మార్గంలో, కమల బ్రహ్మకి వెళ్ళే మార్గంలో ఈ మనం కమలం చూస్తాం కదా, విష్ణు నాభిలోంచి వచ్చిన ఒక కమలం ఇది పైన ఉంటుంది, కింద ఒక తూటలాగా ఉంటుంది కదా ఇది. అందులో 14 లోకాలు ఉన్నాయి. ఇందులో 14 లోకాలు ఉన్నాయి అన్నమాట. ఆ 14 లోకాల్లో హైయెస్ట్ లోకం బ్రహ్మలోకం. సో అందరూ నాలో ఉన్నారు. ఫైనల్ గా సృష్టి మనం అనుకున్న ప్రళయం అంటే ఆత్యంతిక ప్రళయము అని చెప్పుకున్న ఆత్యంతిక ప్రళయం అంటే బ్రహ్మ రోజు అయిపోగానే నైట్ వచ్చినప్పుడు ప్రళయం వస్తుంది. అలాగే బ్రహ్మ 100 సంవత్సరాలు అయ్యాక ఇంకో ప్రళయం వస్తుంది. ఈ ప్రళయం అంతా అయిపోయాక అంతా భగవంతుడి శరీరంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను.
వాటిలో లేను అంటే పరమాత్మ రూపంగా ఉన్నారు. పరమాత్మ రూపంగా ఆయన మీరు అడగబోయే క్వశ్చన్ నాకు అర్థమైంది. పరమాత్మ రూపంగా అందరిలోనూ అలా ఆయన ఉన్నారు. కానీ వాటిలో నేను అంటే అవి నాలో ఉన్నాయంటే అక్కడ అర్థం ఏంటంటే నా చేత సృష్టించబడినవి, నేను వాటిలో ఉన్నట్టు కాదు, నాలో వాళ్ళు ఉన్నట్టు అన్నట్టు అనమాట. శ్రీకృష్ణుని నామము, యశస్సు, లీలాదులు భౌతికేంద్రియాల ద్వారా అర్థము కావు. మనం ఇవాళ ఈ చెవుల ద్వారా వింటున్నాం, కళ్ళ ద్వారా భగవంతుడిని చూస్తున్నాం. ఒక టెంపుల్కి వెళ్తే మనకి ఇంకా జ్ఞానచక్షులు ఓపెన్ అవ్వలేదు, మామూలు కళ్ళతోనే చూస్తున్నాం. భగవంతుడు పుష్పం తీసుకుంటే మనం ముక్కుతోనే వాసన చూస్తున్నాం. ఆయన పాదాల దగ్గర తులసి తీసుకొని మనం ముక్కుతో వాసన చూస్తున్నాం. ఇవన్నీ ప్రసాదం నోటితోటి తింటున్నాం. భగవంతుడి పాదాలు చేతితోటి అవకాశం ఉంటే ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లీస్ట్ పండరీపురంలో మనకు కుదురుతుంది. పాండురంగ స్వామి టెంపుల్స్ లో చక్కగా ఏ ఊర్లో ఉన్నా సరే వెళ్ళి స్వామి పాదాలకి మన తల అని ఇచ్చే అదృష్టాన్ని ఉంది. మామూలుగా ఏ వైష్ణవాలయంలో జనరల్ గా లోపలికి వెళ్ళి ముట్టుకోనివ్వరు మనని. కేవలం పాండురంగ స్వామి టెంపుల్స్ లోనే మనం వెళ్ళి స్వామిని వెళ్ళి పాదాలు వెళ్ళి టచ్ చేయొచ్చు ఎవరన్నా సరే. ఎంతమంది పాండురంగ స్వామి టెంపుల్కి వెళ్ళారు? వెళ్ళారమ్మా? వెళ్ళకపోతే మీ ఇంటి దగ్గర పాండురంగ స్వామి టెంపుల్ ఎక్కడన్నా ఉంటే కనుక్కొని వెళ్ళండి. చక్కగా పాండురంగ స్వామి పాదాల దగ్గరికి వెళ్తానికి అవకాశం ఉంటుంది అనమాట. మా సొంత ఊరు మచిలీపట్నంలో చిలకలపూడి అని ఒక ఊరు ఉంది. అక్కడ పాండురంగ స్వామి టెంపుల్ ఉండేది. పాండురంగ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పటికి వెళ్ళారమ్మా? ఇప్పటికి చక్కగా అక్కడికి వెళ్తే పండరీపురం వెళ్ళలేనంత దూరంలో ఉంటే మచిలీపట్నం అనేది చాలా దగ్గరగా ఉంటుంది మీలో చాలా మందికి. చక్కగా అక్కడికి వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం పెట్టుకొని రావచ్చు అనమాట. రైట్. సో ఈ భౌతికంగా భగవంతుడి రూపము, నామం, గుణ, లీల అన్నది భౌతికంగా అర్థం కాదు. కానీ ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకే మనకి కొంచెం డీప్గా అర్థం కావకుండా అవకాశం ఉంటుంది. సరి అయిన నిర్దేశంలో విశుద్ధ భక్తి యోగంలో నెలకొన్న వారికి అతడు వెల్లడి అవుతాడు. ఇది ఒక్క నిమిషం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మామూలుగా మనం ఏదో ఫిజిక్స్ పుస్తకం, కెమిస్ట్రీ పుస్తకం, జాగ్రఫీ పుస్తకం ఏదో అనుకుంటే మనం కింద మీద పడి దాని మీనింగ్ ఏదో మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ భాగవతం, భగవద్గీత ఇవన్నీ మనం తెలుగు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా కొంతవరకే అర్థం అవుతుందంట. దాని డీపర్ మీనింగు భక్తులకి లాక్ ఓపెన్ చేసినట్టు భగవంతుడు ఓపెన్ చేస్తాడంట లాక్. అప్పుడు డీపర్ మీనింగ్ ఇంకా అర్థం అవుతుందంట. భక్తిలో ముందుకెళ్ళిన వాళ్ళకే ఆ స్పెషల్ లాక్ ఓపెన్ చేస్తాడంట. అప్పుడు ప్రతి సెంటెన్స్ లో దాని వెనకాల భావం ఏంటి, కృష్ణుడు ఏం చెప్పదలుచుకున్నాడు, భక్తులు ఏం చెప్పగలరు డీప్గా అర్థం అవుతుందంట. సో నేను ప్రస్తుతం మీకు థియరిటికల్ గానే చెప్పగలను, ఎందుకంటే నేను ఇది విన్నదే నేను చెప్తున్నాను, ఇంకా అనుభవించలేదు, నేను ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి ఆచార్యులు చెప్పినవి, గురువులు చెప్పింది మాత్రమే చెప్తున్నాను. సో భగవంతుడు వెల్లడి చేయాలంట, అంటే హీ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఆయన ఓపెన్ అయితేనే పూర్తిగా అర్థమవుతుందంట. రైట్, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. చదవండి అమ్మా. నతమత్తాని భూతాని సత్యమే యోగమైశ్వరం భూత బృంద భూతస్థో ఆత్మా భూత భావనః. సృష్టించబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. నేనే సకల జీవులకు పోషకుడిని అయినప్పటికీ, నేనే సర్వత్ర ఉన్నప్పటికీ, సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైనది ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టి మొత్తం చేసింది నేనే, ఈ సృష్టి మొత్తానికి పోషకుడిని నేనే, కానీ నేను ఈ జగత్తులో భాగాన్ని కాదు. నేను వస్తూ ఉంటాను, ఎవ్రీ యుగంలోనూ అవతారం తీసుకుంటా ఉంటాను. అనేక లక్షల అవతారాలు ఇప్పటి వరకు జరిగినాయి. వస్తుంటాను, మీ మధ్యలో తిరుగుతుంటాను, మనిషిలాగా కనబడుతుంటాను. అర్జునుడు వీళ్ళందరితో పాటు ఆయన తిన్నాడు, పడుకున్నాడు, కబుర్లు చెప్పుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. కానీ మీ మధ్యలో ఉన్నా నేను మీలాంటి వాడిని కాదు, నేను మనిషిని కాదు, నేను ఈ ప్రపంచానికి సంబంధం లేదు, నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన వాడిని. సో మీ మనుషుల మధ్యలో ఉన్నా సరే నన్ను మనిషిగా కట్టకండి. నాకు ఈ జగత్తు నన్నేమి చేయలేదు. ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు జన్మ మృత్యు జరా వ్యాధి లేదు. ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను కూడా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక కష్టాలు అనుభవించాలని రూల్ ఏం లేదు. ఇవన్నీ నేను డిజైన్ చేసిన సిస్టమ్, మన గురించి డిజైన్ చేసిన సిస్టమ్. ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన కూడా ఇవన్నీ తప్పదనమాట అని అనుకోవద్దు మీరు. నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ లేనట్టే, నేను ఇక్కడికి సంబంధం లేకుండా నేను
ఆధ్యాత్మిక ప్రబంధానికి సంబంధించిన వాడును. సమస్తము తనవైన స్థితి కలిగి ఉన్నదని భగవంతుడు చెప్పాడు. దీనిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. భగవంతుడు ఈ భౌతిక జగత్తు యొక్క భరణ పోషణాల్లో నేరుగా అక్కర్ను కలిగి ఉండడు. భూగోళాలపైన తన భుజాలపై మోస్తున్న అట్లస్ చిత్రాన్ని మనం చూస్తుంటాం. మీరు ఎవరన్నా చూసారండి? అట్లస్ అని ఒక గ్రీక్ శాస్త్ర ఆయన భుజం మీద ఫోటో ఉంటుంది. భుజం మీద ఎర్త్ పెట్టుకొని ఇలా వంగిపోయినట్టుగా ఉంటుంది అనమాట. గ్రీక్ దేవుడు ఆ అతిపెద్ద భూలోకాన్ని మోస్తూ అతను బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఈ సృష్టించబడిన విశ్వాన్ని ఎత్తి పట్టుకోవడం అనే విషయంలో అటువంటి చిత్రాన్ని ఊహించుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న వస్తువు, ఈ భగవద్గీత పుస్తకం ఇట్లా చేయెత్తి ఇలా పైన పెట్టాను నేను. ఓ 10 నిమిషాలు అయ్యాక నా పరిస్థితి ఏమవుతుంది? కిందకి వాలిపోతుంది. ఒక అరగంట అయితే ఇంకేమవుద్ది? ఒక గంట అయితే నన్ను ఆర్థోపెడిషన్ దగ్గర తీసుకెళ్ళాలి. ఈ చెయ్యి అంతా ఇక్కడ బిగుసిపోయి ఇక్కడ నరాలంతా పట్టేసింది. ఏది 30 అరకిలో పుస్తకమే అయినా సరే ఇలా చెయ్యెత్తి నేను గంట సేపు ఉండగానే నా చేతులు పట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రేపు నుంచి ఫిజియోథెరపీ 1 మంత్ చేయించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ శ్రీకృష్ణ భగవంతుడు 7 రాత్రులు 7 పగళ్ళు ఆ గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు ఆయన ఫేస్ లో ఇంత చెమట పడతాం కానీ ఒక కష్టపడుతున్నట్టు కానీ లేదంట. సునాయాసంగా ఎత్తాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరినన్నా బియ్యం బస్తా ఎత్తండి అన్నాం అనుకోండి, కొంతమంది ఎత్తగలిగే వాళ్ళు ఉంటారు. ఎత్తుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది? ఒక దూది ఎత్తినట్టుగా ఉంటుందా? ఒక బరువైన వస్తువు ఎత్తినట్టుగా ఎంతో బరువైన వస్తువు ఎత్తుతున్నట్టు అబ్బా అంటూ కష్టపడుతూ అంత బాడీ ఎఫర్ట్ మనస్సు అంతా దాని మీద కేంద్రీకరించి దాన్ని ఎత్తి తీసుకొచ్చాడు పక్కన పెట్టే వరకు ఇంకా మాట్లాడకుండా అది పక్కన పెట్టాక అమ్మయ్య అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ భగవంతుడు అంత పెద్ద గోవర్ధన పర్వతం 7 రాత్రులు 7 పగళ్ళు చిటికి నేల మీద నిలబెట్టి అసలు ఆయన 10 ఉన్నట్టు కూడా తెలియకుండా పైన కింద గోపికలతోటి గోపబాలులతోటి వాళ్ళందరితోటి ఆనందంగా గడిపాడు అనమాట ఆయన. సో దీన్ని బట్టి ఏంటంటే భగవంతుడు ఈ సర్వ సృష్టిని ఉన్నాడు అంటే భుజాన మోసి చాలా కష్టాలు పడుతున్నాడని మనం అర్థం చేసుకోకర్లేదు. అంత సునాయాసంగా నడిపిస్తున్నాడు ఆయన మొత్తం. సునాయాసంగా నడిపిస్తున్నాడు ఆయన. అచించమైనవే నిలిచి ఉన్నప్పటికీ దేవాది దేవుడిగా నేను వాటికి వేరుగా ఉన్నాను. ఈ ప్రపంచం అంతా నాలోంచే వచ్చింది కానీ నేను వేరు, ఈ ప్రపంచం వేరు. ఈ ప్రపంచంకి ఏదన్నా అయిపోతే నాకేదో అయిపోతుందని అనుకోవద్దు మీరు. తిరిగి నాలోనే వచ్చి కలిసిపోతున్నాయి అనేది భగవంతుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇవి చాలా భగవద్గీతల్లో దీని గురించి అంత డీప్గా మనకి క్లారిటీ రాదు. అందుకని ఈ భగవద్గీతలో భగవంతుడి యొక్క గొప్పతనం అన్నది మనకి అంత క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆయన. రైట్. సో కృష్ణుడు లీలలు ఏది చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ బారసాల టైంకి శకటాసుర వధ జరిగింది. ఎంత పెద్ద బండి అంది శకటాసురుడు. ఆయన పాదం 21 రోజుల బాబు 21 రోజుల బాబు అంటే ఆయన కాలు ఎంత ఉంటుందండి? ఆయన కాలు చిటికిన వేలు ఎంత ఉంటుందండి? ఆ చిటికిన వేలు ఇలా తగిలి అంత పెద్ద శకటం ఉన్న హస్తం ఆ రాక్షసుడు మొత్తం విరిగిపోయినట్టు ఆ బండి మొత్తం పడిపోయిందంట. పూతన చనిపోయాక ఎంత పెద్ద శరీరంతో ఉందట తెలుసా అండి? దాదాపు ఒక 60 ఏళ్ళు నిండిపోయినంత పెద్ద శరీరం అంతా ఆవిడది. ఆవిడ్ని శరీరాన్ని ముక్కలు కోసి కాలుస్తానికి కొన్ని ఏళ్ళు పట్టిందంట వాళ్ళకి. భాగవతంలో ఎగ్జాక్ట్ గా ఉంది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో ఆవిడ శరీరం ఉంది. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. కొన్ని ఊళ్ళు నిండుగా ఆవిడ కింద పడిపోగానే కొన్ని ఊళ్ళు నిండా పడిపోయినంత కొన్ని ఊళ్ళు, అంత పెద్ద శరీరం అంట. ఏ ఊరోళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి కాలు ఉందో చెయ్యి ఉందో ఏది ఉంటే అక్కడ దాన్ని ముక్కలుగా కోసి దాన్ని కాలుస్తానికి సంవత్సరాలు పట్టిందంట. అదో పెద్ద పని. అంత పెద్ద శరీరం ఉన్న పూతన ఎవరండి చంపేసింది? పసిబాలుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆవిడ చనుబాలు తాగుతూ ఆవిడ ప్రాణం హరించేశాడు ఆయన. మామూలుగా ఎవరన్నా చనిపోతుంటే కొన్ని రోజులయ్యాక వాళ్ళ శరీరం కాలుస్తూ ఉంటే భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది వాళ్ళ శరీరంలోంచి. పోతన్ని సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత పట్టింది వాళ్ళందరికీ ఆ ముక్కల కోసం అన్ని చేయడానికి. ఆవిడ కాలుస్తుంటే అంటే మొత్తం చుట్టుపక్కల 100 ఊళ్ళలో సుగంధ ద్రవ్య పరిమాణాలన్నీ వచ్చినాయంట ఆవిడ శరీరం కాలుస్తూ ఉంటే. ఆవిడ శరీరం ఆధ్యాత్మికం అయిపోయింది. ఎందుకు?
ఆఖరి క్షణంలో ఆవిడ కృష్ణుణ్ణి నాకు ఇటువంటి కొడుకుంటే బాగుండు కదా అనుకుంటూ శరీరం వదిలేసిందంట. తీసుకెళ్లి గోలోక బృందావనంలో పెట్టేసుకున్నాడు ఆయన పోతనని. గోలోక బృందావనంలో పెట్టేసుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిడ పోతన దగ్గరికి వెళ్ళి చంటి పిల్లవాడిలాగా పాలు తాగుతూ ఆవిడతో ఆడుకుంటాడు అనమాట. అందరూ కొంతమంది ఆచార్యులు రాస్తుంటారు, కృష్ణ నీకు ఇదేం పోయే కాలమయ్యా, కృష్ణ నువ్వు ఏంటా నీ మాయ మాకు అర్థమయ్యా, నిన్ను చంపటానికి వచ్చిన రాక్షసుని తీసుకెళ్లి అమ్మ పొజిషన్లో గోలోక బృందావనంలో పెట్టావా, నాకు నువ్వే కావాలి కృష్ణ అని జన్మ నుంచి నేను తప్పిస్తుంటే ఇంకా వెయిట్ చేయంటావా నన్ను, నీకు ఇంకా పరిపక్వత రాలేదు, నీకు ఇంకా జ్ఞానం రాలేదు అని నన్నేమో వెయిట్ చేపిస్తుంటావా, నువ్వు ఆ పోతన్నేమో తీసుకెళ్లి అమ్మ పొజిషన్లో పెడతావా, నీ లాజిక్ మాకు అర్థం కాదయ్యా అంటారంట మహానుభావులు. సో అటువంటి అనమాట. రైట్. సో ఈ జగత్తులో నేను భాగాన్ని కాదని క్లియర్గా చెప్తున్నాడు అనమాట. ఇది భగవంతుని అచిత్య శక్తిగా వివరించబడింది. నెక్స్ట్ 6th శ్లోక. నెక్స్ట్ ఎవరు చదువుతారు? తులసి చదువమ్మా. యథాకాశే స్థితో నిత్యం వాయుః సర్వత్ర భూ మహాన్ తథా సర్వాణి భూతాని పధారయ. సర్వత్రా వీచే ప్రబలమైన గాలి సర్వదా ఆకాశంలోనే స్థితిని కలిగి ఉన్నట్లుగా సమస్త జీవితులు నాయందే స్థితిని కలిగి ఉన్నాయని అర్థం చేసుకోండి. ఈ సమస్త జీవితులు ఆయన మీదే ఆధారపడి ఉన్నాం. బ్రహ్మాండమైన భౌతిక సృష్టి అతని యందు ఏ విధంగా స్థితిని కలిగి ఉన్నదనే విషయాన్ని సామాన్య మానవుడికి దాదాపుగా ఊహాతీతం. కానీ అర్థం చేసుకోవడంలో మనకు తోడ్పడేందుకు భగవానుడు ఒక ఉపమానాన్ని ఇస్తున్నాడు. ఆకాశమే మనం ఊహించగలిగిన పెద్ద సృష్టి. అట్టి ఆకాశంలో గాలి ఈ భౌతిక జగత్తులో అత్యంత పెద్ద సృష్టి. వాయుచలనము సమస్తము యొక్క చలనాలను ప్రభావితం చేస్తుంది. కానీ గాలి ఎంత బ్రహ్మాండమైనదైనా ఆకాశంలో నిలిచి ఉంటుంది. అది ఆకాశానికి అతీతంగా లేదు. అదేవిధంగా అద్భుతమైన సమస్త లోకాలు భగవంతుని పరమ సంకల్ప చేతనే నిలిచి ఉన్నాయి. అవన్నీ ఈ పరమ సంకల్పానికి అధీనంలో ఉన్నాయి. మనం సాధారణంగా చెప్పినట్లు భగవంతుడు సంకల్పము లేనిదే గెడ్డిపోచైనా కదలదు. ఈ విధంగా సమస్తము అతని సంకల్పం మేరకే చరిస్తోంది. అతని సంకల్పము చే సమస్తం సృష్టించబడుతోంది, సమస్తం పోషించబడుతోంది, సమస్తం లయిస్తోంది. అయినా ఆకాశము గాలి కలాపాలకు సర్వదా విడిగా ఉన్నట్టుగా అతడు సమస్తము నుండి వేరుగా ఉన్నాడు. అర్థమైందండి? ఆకాశం అంతా గాలి నిండబట్టే ఉండేది, కానీ ఆకాశంలోనే గాలి ఉంది, కానీ గాలి విడిగా ఉంటుంది, ఆకాశం విడిగా ఉంటుంది. సో అలాగే భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని ఆయన సృష్టించిన, ఈ సృష్టి వేరు, ఆయన వేరు. ఈ సృష్టి మొత్తాన్ని లయకారకుడుగా, పోషకుడుగా, సృష్టికర్తగా ఉన్నది ఆయనే. కానీ సృష్టి వేరు, ఆయన వేరు. అనేక లోకాలు గాల్లో అనేక పెద్ద పెద్ద ప్లానెట్స్, లోకాలు, అన్ని లోకాలు ఆ గాల్లో ఎలా ఉంటున్నాయండి? కింద పడిపోకుండా, ఒకటి ఒకటి తగలకుండా ఎలా ఉంటున్నాయండి? అనేక కోట్ల ప్లానెట్స్. ఏది ఎక్కడున్నా అలా ఉండిపోతున్నాయి, కదలట్లేదు. గాలి వీచింది కదా అని కదిలిపోట్ల. మన ఎర్త్ గాలి వస్తుంది కదా అని ఇట్లా ఊగుతూ ఉంటుందా? లేదు. ఏ ప్లానెట్ ఎక్కడ ఉండాలో అలా ఉంటుంది. ఇవన్నీ సృష్టి చేసి అవన్నీ అలా నిలబెట్టింది ఆయన. కానీ ఆయన వాటికి అతీతంగా ఉన్నాడని చెప్తుంది అనమాట. రైట్. 7th. నేను చదవనా అండి? చదవండి. సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థానే కల్పదో విసృజామ్యహం. ఓ కుంతీపుత్ర, కల్పాంతములో సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. వేరొక కల్పారంభులో నా శక్తిచే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. మన లాస్ట్ టైం మాట్లాడుకున్న బ్రహ్మ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్న కల్పం అంటే ఏంటి అన్నది. గుర్తుందండి ఇది?
మనం ఆల్మోస్ట్ మ్యాథ్స్ అంతా చెప్పుకొని కన్ఫ్యూజ్ అయిపోయాం లాస్ట్ టైం. మనం ఒక 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం అంటారు. అలాంటి 1000 చతుర్యుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక రోజు, ఆ ఒక రోజుని కల్పము అంటారు. మళ్ళీ రాత్రి ఇంకొకటి, ఈ 43 20 ఇంటూ 1000 కలిస్తే అన్ని లక్షల సంవత్సరాలు ఆయనకు ఒక రోజు, అన్ని లక్షల సంవత్సరాలు ఆయనకు ఒక రాత్రి. అలాంటిది ఇంటూ 100 కొడితే అంతది ఇంటూ 100 ఇంటూ 360 రోజులు అంత ఆయన వయస్సు అని మనం అనుకున్నాం అనమాట ఈ కల్పం. సో ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి కల్పంలో కల్పాంతములో సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి, వేరొక కల్పారంభంలో నా శక్తి చే నేనే వాటిని తిరిగి సృష్టిస్తున్నాను. అంటే కల్పం అయిపోగానే అవన్నీ స్వామి శరీరంలోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయినప్పుడు బ్రహ్మ నిద్రలోంచి లెగవంగానే మళ్ళీ సృష్టి స్టార్ట్ అయ్యి మళ్ళీ భగవంతుడి శరీరంలోంచి అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ శ్లోకంలో చెప్పింది దేహము చాలించినప్పుడు బ్రహ్మదేవుడు ఒక 100 సంవత్సరాలు జీవిస్తాడు, అతనికి ఒక రోజు. ఇన్ని సంవత్సరాలుగా అతని రాత్రి కూడా అంతే పరిమాణంగా ఉంది, మనం మాట్లాడుకున్నాం. తిరిగి భౌతిక జగత్తును ప్రకటించవలసిన అవసరం కలిగినప్పుడు అతని సంకల్పముచే అతని జరుగుతుంది. బహుశ్యాం, నేను ఒక్కడినే అయినప్పటికీ అనేకముగా అవుతానని వేదమంత్రములో ఉందనమాట. సో భగవంతుడి శరీరంలోకి అన్ని వెళ్ళిపోతాయి సృష్టి అయిపోయి. మళ్ళీ నెక్స్ట్ డే బ్రహ్మకల్పం అంటే మళ్ళీ నెక్స్ట్ డే రాగానే మళ్ళీ శరీరం నుంచి అందరూ బయటకు వస్తాం. సో మనం ఈ జన్మలో అలా కంటిన్యూ అవుతూ ఉంటాం. మనం గోలోక బృందావనానికి చేరుకోలేదనుకోండి, ఆ బ్రహ్మ రోజు అయిపోయే టైంకి ఈలోపు కొన్ని కోట్ల జన్మలు తీసుకొని ఆ తర్వాత విష్ణు శరీరంలోకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే బయటకు వచ్చి మళ్ళీ పునరతి జననం పునరతి మరణం మళ్ళీ తిరుగుతానే ఉంటాం అనమాట. అలా మనం ఇంకా ఇక్కడ ఉన్నామంటే ఇలా ఎన్ని లక్షల కోట్ల జన్మల నుంచి ఇక్కడ తిరుగుతున్నాము, ఎన్ని కోట్ల జన్మ నుంచి భగవంతుడు పిలుస్తున్నా సరే నువ్వు నాకు వద్దయ్యా, నాకు ఇక్కడే బాగుంది, నాకు ఇక్కడే ఆనందంగా ఉంది, ఈ సంసారం అన్న ఆనందం ఉంది, నీ ఆనందం నాకు వద్దు స్వామి అనుకొని మనం అలా తిరుగుతాం. రైట్, నెక్స్ట్ శ్లోకం 9. చదవండి, చదువుతున్నారు, చదవండి. ప్రకృతిం వాస్తవ్య విసృజాతి పునః పునః భూతగ్రామ విమల కృత్న మశల ప్రకృతేర్వసాత్ ప్రకృతిం సమివష్టప్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నా మవశం ప్రకృతేశ్వరాత్ ప్రకృతేర్వసాత్. సమస్త జగత్తు నా అధీనములో ఉన్నది, నా సంకల్పములోనే అది అప్రయత్నముగా మళ్ళీ మళ్ళీ ప్రకటమవుతోంది, నా సంకల్పములోనే అది చివరికి లయించిపోతోంది. మనం దీని గురించి ఇందాక చదువుకున్నాం. సో నా సంకల్పంతో ఈ సృష్టి అంతా జరుగుతోంది, నా సంకల్పంతో సృష్టి అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆయన ఇష్టం, ఎప్పుడు మనం బయటకు వస్తాం, ఎప్పుడు లోపలికి వెళ్ళిపోవాలో ఆయన ఇష్టం, ఆయన సంకల్పంతో మనం ఉన్నాం అనమాట. అందుకనే అభిజ్ఞ స్వరాట్ అంటారు భగవంతుడిని. అంటే హీస్ ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడి లేరు. కానీ మనుషులు మాత్రం మనం ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్. ఒక్క క్షణం భగవంతుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో వెళ్ళిపోగలుగుతాం, ఏదన్నా జరగగలుగుతూ ఉంటుంది. భగవంతుడు మాత్రం ఇండిపెండెంట్, ఎవరికి సంబంధం లేకుండా ఆయన సృష్టి స్థితి లయలన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. కింద సెకండ్ పారాగ్రాఫ్ చదువుదాం. ఇక జీవులకు సంబంధించినంత వరకు ఈ ప్రకృతిలో వారందరినీ బీజ రూపంలో ఉంచగా తన పాత కర్మల ఫలంగా వారు వివిధ స్థానాలను స్వీకరిస్తారు. మన మనిషి జన్మ తీసుకున్నామా, కుక్క జన్మ తీసుకున్నామా, ఏ జన్మ తీసుకున్నామా అన్నది మనం చేసిన పాత కర్మల ఫలంగా. ఆ విధంగా ఈ భౌతిక జగత్తు కర్మలు ప్రారంభమవుతాయి. వివిధ జీవజాతుల కర్మల సృష్టి జరిగిన క్షణం నుండే ప్రారంభమయ్యాయి, అవి పరిమాణ క్రమంలో జరగలేదు. వివిధ జీవజాతుల విశ్వంతో పాటుగానే వెంటనే సృష్టించబడ్డాయి. మానవులు, జంతువులు, పశువులు, పక్షులు అన్నీ కూడా ఏకకాలంలో సృష్టించబడ్డాయి. ఎందుకంటే కడచిన ప్రళయ సమయంలో జీవులు ఏ కోరికలు కలిగి ఉన్నారో అవే తిరిగి ప్రకటమవుతాయి. ఈ పద్ధతి విషయంలో జీవులకు సంబంధం లేదని అవశ్యం అనే పదమునే ఇక్కడ స్పష్టంగా సృజించబడింది. కడచిన సృష్టిలోని కడచిన జీవితంలో వారి స్థితే తిరిగి ప్రకటమవుతుంది.
ఆఖరి టైంలో సృష్టిలో మనం ఏ లైఫ్లో ఉన్నామో, ఇప్పుడు ఇదే సృష్టి అయిపోతుంది అనుకోండి, మనం ఇప్పుడు ఉన్నాక, ఇప్పుడు ఏ టైంలో ఉన్నామో అలా లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ బయటకు వచ్చాక అదే ఆలోచనతోటి మళ్ళీ ఏ స్థానంలోకి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాం. సో సృష్టి అయిపోయింది కదా, కృష్ణుడు మర్చిపోతాడో, మళ్ళీ క్లాక్ రీసెట్ చేసేసి మళ్ళీ నన్ను అద్భుతంగా పుట్టిస్తాడేమో అని అనుకోవద్దు. ఆయనకి గుర్తే వీడు ఎక్కడ వదిలిపెట్టాడో, వీడిని ఎక్కడ మళ్ళీ తీసుకెళ్లాలా అన్నది ఆయన తీసుకెళ్తూ ఉంటారు. ఇదే భగవంతుని అచింత్య శక్తి. అచింత్య శక్తి అంటే మనకి మానవులకి అర్థం కాదు, ఇన్కన్సీవబుల్ ఇంగ్లీష్లో. వివిధ జీవజాతులను సృష్టించిన తర్వాత భగవంతునికి వారితో ఎటువంటి సంబంధం ఉండదు. వివిధ జీవుల కోరికలను తీర్చడానికే సృష్టి జరుగుతుంది. అందుకే భగవంతుడు దానితో సంబంధం పెట్టుకోడు. భగవంతుడికి సంబంధం లేదు అంటే అర్థం ఏంటంటే అండి, ఇక్కడ సృష్టి జరిగాక భగవంతుడు మనకు అన్ని అరేంజ్ చేశాడు. మనకు కావాల్సిన నీళ్లు, గాలి, వెలుతురు అన్ని ఇచ్చేశారు ఆయన. అన్ని ఇచ్చి మనం ఉండటానికి ఖనిజాలు, వాటర్స్, ఈ వాటర్ బాడీస్ మొత్తం బతకటానికి ఆక్సిజన్ అన్ని సెట్ చేసేసారు. మనల్ని చూసుకోవడానికి ప్రకృతి ఉన్నది, దుర్గామాత. ఆ ప్రకృతిలో 3 సత్వరజస్తమో గుణాలతో మనని కంట్రోల్ చేస్తూ ప్రకృతి ఉన్నది. సో ఇదంతా ఒక సిస్టమ్ లాగా నడుస్తూ ఉంటుంది, ఇంకా ఆయనకి సంబంధం లేదు. సో ఈ కర్మకి ఇది ఇవ్వాలంటే ఆయన అక్కడ కూర్చొని, ఇదిగో నువ్వు ఈ కర్మ చేసావు కాబట్టి నీకు ఈ బాడీ ఇస్తున్నాను, ఆయనకి ఏం పని లేదు. దానికి యమధర్మరాజుని అపాయింట్ చేశాడు, స్వర్గానికి ఇంద్రుడిని అపాయింట్ చేశారు. అనేక లోకాలకి, ప్రతి లోకాలకి ఒక్కొక్క అధిపతిని, దిక్కులకి అష్టదిక్పాలకుల్ని అపాయింట్ చేశాడు. మొత్తం సిస్టమ్ సెటప్ చేశారు. సిస్టమ్ సెటప్ చేసేసాక ఆ సిస్టమ్ దానంతట అది నడుస్తూనే ఉంది. ఇంకా భగవంతుడికి సంబంధం లేదు. రోజు పొద్దున్నే, అయ్యా సూర్య లేచావా నాయనా, నువ్వు ఇవాళ లేకపోతే ఎట్లాగా, లేచావా, టైం అయింది. మన పిల్లల్ని లేపుతూ ఉంటాం కదా, స్కూల్ టైం అయిందమ్మా, లేకమ్మా, క్యారేజ్ పట్టుకెళ్ళమ్మా అన్నట్టు ఆయన సూర్యుని లేపక్కల్లా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు వరకు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమందికి శిక్షలు అమలు చేసావు, ఏం జరుగుతుంది, ఏంటి, నీ పని కరెక్ట్గా జరుగుతుందా లేదా అడగాల్సిన అవసరం కూడా లేదు. అలా అష్టదిక్పాలకులతో ఏమండి ఏం జరుగుతుంది, అమ్మా భూమి ఏం జరుగుతుంది, ఎవ్వరికి ఏం ఆయన గోలోక బృందావనంలో చక్కగా ఆడుకుంటూ, గోపబాలులతో ఆడుకుంటూ ప్రశాంతంగా లీలల్లో ఉంటూ ఉంటారన్నమాట ఆయన. కానీ అక్కడున్న వ్యక్తి అయినా సరే, ఎవరైతే కృష్ణ కృష్ణ అనుకుంటారో వాళ్ళని మాత్రం పట్టించుకుంటాడు. అలా కాకుండా కృష్ణ కృష్ణ అనని వాళ్ళకి నీకు కావాల్సినవి ఇచ్చేసాను వెళ్ళిపోంటాడు. నీకేం కావాలి, ఆకలేస్తుంది, ఇదిగో చెట్లు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, తీసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, ముందుకు వెళ్ళిపోండి. కృష్ణ నాకు నువ్వే కావాలి. ఓకే, ఎవరయ్యా నా పేరు పెట్టి పిలుస్తున్నారు, ఈ మూల ఎక్కడో ఎవరో నా పేరు పెట్టి పిలుస్తున్నారు అని చెప్పి తిరిగి మన వైపు చూసి, ఓకే ఓకే వీడు నా క్యాండిడేటు అని ఆయన పుస్తకంలో మన పేరు రాసుకుంటాడు. వీడు నన్ను పట్టించుకుంటున్నాడు కాబట్టి నేను వీడిని పట్టించుకోవాలని అనుకుంటాడు. అప్పుడు వరకు ఆయనకి ఇంకా ఈ ప్రకృతితోటి జరుగుతున్న దానితోటి సంబంధం లేదు. రోజు ఆయన ప్రతిరోజు ఏం జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి ఆయన పట్టించుకోడు. కానీ భక్తులు మాత్రం నేను పర్సనల్గా పట్టించుకుంటానని చెప్పాడు ఆయన. పర్సనల్గా పట్టించుకుంటాను. ఈ స్టోరీ నేను మీకు చెప్పాను లేదు, పర్సనల్గా పట్టించుకుంటారన్న స్టోరీ. ఒక గురువు గారు ఆ భగవద్గీత శ్లోకానికి, వాళ్ళకి ఏమి లేదో నేను అది ఇస్తాను అని అంటారు కదా శ్లోకంలో, ఆయన ఆ శ్లోకం రాస్తుంటారు ఆయన. ఆ శ్లోకానికి భాష్యం రాస్తుంటారు ఆయన. భాష్యం రాస్తూ ఉంటూ నేను పర్సనల్గా పట్టించుకుంటానన్న వర్డ్ రాశాక ఆయనకి డౌట్ వస్తుంది అనమాట. గోలోక బృందావనంలో ఉండి అనేక కోట్ల విశ్వాలని సృష్టించిన ఈ వ్యక్తి, ప్రతి వ్యక్తి, ఈ కోట్ల విశ్వాల్లో ఉన్న అనేక వందల వేల కోట్ల జీవాలకి ఏమేం కావాలో ఆయన పర్సనల్గా పట్టించుకుంటారా, నాకు డౌట్గా ఉందని అది కొట్టేశాడంట. ఆయన పెన్నుతోటి 3 సార్లు అండర్లైన్ చేశాడంట. కొట్టేసేసి ఆయన, ఒక్క నిమిషం అండి, హరే కృష్ణ. సో అనేక రకమైన జీవరాశులను ఆయన ఎలా పట్టించుకుంటారని డౌట్ వచ్చి ఆ పాయింట్ పర్సనల్గా పట్టించుకుంటారండి. పెన్నుతోటి 4 గీతలు కొట్టేసేసారంట. ఇంకా ఆయనకి మైండ్ డిస్టర్బ్ అయ్యి, నేను వెళ్ళి
నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను వాళ్ళ భార్యకి చెప్పి వెళ్ళిపోయారంట. ఆయన కడు పేదవాడు ఆయన, ఆ గురువు గారు. ఇంతలో వాళ్ళ ఇంటికి ఒక 2 అబ్బాయిలు వచ్చారంట. 2 అబ్బాయిలు వాళ్ళ ఇంటికి వచ్చి, ఒక అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఒక అబ్బాయి తెల్లగా ఉన్నాడు. ఎవరు వచ్చారో మీకు నేను చెప్పక్కర్లేదు. 2 అబ్బాయిలు వచ్చి భుజం మీద సామాన్లన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి వెళ్ళారంట. కూరగాయలు, పళ్ళు, నెల రోజులకి సరిపడా ఫుడ్ అంతా ఇచ్చారంట. ఆ గురువు గారి భార్య ఆశ్చర్యపోయిందంటే, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, ఏం చెప్పమంటారండి, ఆయన నది దగ్గర కనబడ్డారు, ఈ సామాన్లన్నీ ఇచ్చేసి వెళ్ళమన్నారు అన్నారంట. మిమ్మల్ని ఎందుకు ఇమ్మన్నారంటే, ఇవ్వకపోతే కొడతానన్నారని చెప్పి ఈపు చూపిస్తే ఈపు మీద వాతలు ఉన్నాయంట. ఈపు మీద వాతలు ఉన్నాయంట. సో ఇంకా ఆయన కొడతానన్నారు కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చిందండి అని సామాన్లు పెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. భోంచేసి వెళ్ళండి అంటే, లేదు లేదు వెళ్ళిపోవాలన్నారంటే, ఇంకా ఆవిడ బలవంతం చేస్తే కొద్దిగా భోంచేసేసి ఆ పిల్లలిద్దరు వెళ్ళిపోయారంట. ఆయన వెనక్కి ఇంటికి వెళ్ళి వచ్చాక చూస్తే ఆ కొట్టేసిన అక్షరాలు తీసేసి ఉన్నాయి. ఆయనకి అర్థమైందనమాట, ఓహో భగవంతుడు పర్సనల్గా పట్టించుకుంటాడని నేను నమ్మలేదు కాబట్టి ప్రూవ్ చేయటానికి కృష్ణ బలరాములే మా ఇంటికి వచ్చి ఆ కావలసిన సామాన్లన్నీ, నెల రోజులకి సరిపడా సామాన్లన్నీ మా ఇంటికి పెట్టి వెళ్ళారు. ఆయనకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ ఆవిడని అడిగారు అన్నమాట, ఎవరు వచ్చారు, ఎలా ఉన్నారు అంటే, ఇలా ఉన్నారంటే అసలు ముగ్ధ మనోహర స్వరూపం అండి, చూస్తే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, అంత బ్యూటిఫుల్ బాలులు 2 వచ్చారండి, వాళ్ళు వచ్చి వద్దన్నా సరే ప్రసాదాలన్నీ పెట్టి వెళ్ళారండి, అది ఇదంటే ఆయన కళ్ళ మళ్ళీ తెచ్చుకొని, నువ్వు ఎంత అదృష్టవంతుడి, ఆ కృష్ణ బలరాముల దర్శనం నీకైంది, నాకు అవ్వలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది, కృష్ణుడు పర్సనల్గా పట్టించుకుంటాడేంటో నాకు అర్థమైంది అని చెప్పి లెంపలేసుకొని ఆ భగవద్గీత ఆ భాష్యం మాత్రం కృష్ణుడే పర్సనల్గా గ్యారంటీగా పట్టించుకుంటాడని రాసి అండర్లైన్ చేశాడంట ఆయన. అంటే ఆయన పెన్నుతోటి కొట్టేసిన ఆయన ఈపు మీద, కృష్ణుడు ఈపు మీద వాతల్లాగా చూపించాడంట ఆయన. సో అలా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైట్, హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి. చదవండి. నచమాంతాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మషు. ఓ ధనంజయ, ఈ కర్మలన్నీ నన్ను బంధించలేవు. నేను తటస్థునిలాగా కూర్చుండి ఈ భౌతిక కర్మలన్నింటినీ నుండి కూడా అనాసక్తుడినై ఉన్నాను. నాకు ఈ కర్మలేం పట్టవు. నేను ఇక్కడికి వచ్చానంటే నేను కూడా ఓహో సంసారం పోషించుకోవాలి కాబట్టి ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, రాధారాణికి అన్నం పెట్టాలంటే నేను కూడా పొద్దున్నే బ్యాగ్ వేసుకొని, బ్యాగ్లో ల్యాప్టాప్ పెట్టుకొని పొద్దున్నే 35 కిలోమీటర్లు బైక్ మీద సాఫ్ట్వేర్ కంపెనీకి ఎక్కడికి వెళ్ళి నేను ఉద్యోగం చేయాలి. ఇవన్నీ ఆయనకి ఏ కర్మతో ఏ సంబంధం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న రూల్స్ తోటి ఆయనకి సంబంధం లేదు, కర్మ సిద్ధాంతంతో సంబంధం లేదు, మాయా సిద్ధాంతంతో ఆయనకి సంబంధం లేదు. అన్నిటికీ అతీతంగా ఉంటాడనమాట భగవంతుడు. అందుకనే గుహ్యమైన నాలెడ్జ్ అని అంటారు. ఎందుకంటే ఇది ఎక్కడా చెప్పలా, భగవద్గీతలోని ఇక్కడే చెప్పారు. భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఏం పట్టించుకుంటారు, ఏం పట్టించుకోరు, ఏని దాటి ఉన్నాడు అన్నది ఇక్కడే చెప్పారన్నమాట. ఈ కర్మలన్నీ నన్ను బంధించలేవు. నేను తటస్థునిలాగా కూర్చుండి ఈ భౌతిక కర్మల నుండి సదా అనాసక్తుడనై ఉన్నాను. ఆయనకేం ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఏం జరుగుతుందో, అనాసక్తుడనై ఉన్నాను. ఈ జరుగుతున్న పనులేంటి, వాళ్ళు మన మనుషులు ఏం చేస్తున్నాము, ఆయన ఇచ్చిన ప్రకృతిని మనం ఎలా వాడుకుంటున్నాము, ఎలా పాడు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఆయనకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఉన్నారన్నమాట. రైట్. చదవనండి. 10 చదవండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే పచరాచరం హేతునానే సచరాచరం హేతునానేన కౌస్తేయ జగద్వి పరివర్తతే. హరే కృష్ణ. ఓ కుంతీపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తున్నది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. ఆయన ఏం చెప్తున్నారు, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి అంటే దుర్గమ్మ. ఈ ప్రకృతిని సృష్టించింది ఎవరు? ఆయన. ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తుంది. అంటే ఈ సృష్టి అంతా
ఈ ప్రకృతి అధీనంలో జరుగుతుంది. మనకి నెక్స్ట్ ఏ జన్మ రావాలి ఏంటి అన్నది ఈ ప్రకృతి చూసుకుంటోంది. మనం ఏం కర్మలు చేసాం, ఈ కర్మలకి ఏం పాపం అనుభవించాలి, ఏ శరీరం రావాలి, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ ప్రకృతి బాధ్యత. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. సో మనం ఇందాక చెప్పినట్టు భగవంతుడు అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక సిస్టమ్ సెటప్ చేసేశారు, ఆ పద్ధతిలో వెళ్ళిపోతుంది. సో భగవంతుడు ఇన్ని కోట్ల లక్షల కోట్ల మంది పనిలో బిజీగా ఉన్నారంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఊపిరాడినంత పనిలో ఉన్నారు అనుకుంటున్నారు. ఆయనకి ఏ సంబంధం లేదు. గోలోక బృందావనంలో గోపబాలులతో హ్యాపీగా ఆవుల్ని దూడల్ని తీసుకొని గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళ్ళి ఆయన ఆడుకుంటా ఉన్నాడు. ఆయనకి ఇక్కడ ఏం జరుగుతుందో సంబంధం లేదు, ఎలా జరుగుతుందో సంబంధం లేదు. సంకల్ప మాత్రంతోనే సృష్టించబడుతుంది. సంకల్ప మాత్రంచే సృష్టి మళ్ళీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్ లైన్ చదవండి. సారాంశం ఏమిటంటే దేవాది దేవుని అధ్యక్షత లేనిదే ప్రకృతి ఏదీ చేయలేదు. అయినా భగవంతుడు సమస్త భౌతిక కలాపాల నుండి విడిబడి ఉంటాడు. ఈ ప్రకృతి కూడా భగవంతుని అధీనంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది, మయాధ్యక్షేణ ప్రకృతి. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు, ఈ ప్రకృతి నా అధీనంలో ఉంటుంది అన్నాడు. ప్రకృతికి బాస్ ఎవరు? కృష్ణుడు. సో ప్రకృతికి బాస్ కృష్ణుడు అయినప్పుడు కృష్ణుడు ప్రకృతికి అధీనంలో ఉంటాడా? సో ఇంకా ప్రకృతి ఆయనకి ఏమైనా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఆయనకి కర్మ అంటుతుందా? ఆయనకి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రకృతికి సంబంధమైన లక్షణాలు ఏమీ ఆయనకి లేవు. నెక్స్ట్ 11, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. నేను చదవనా ప్రభుజీ? చదవండి అమ్మ. ఓం అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను మానవ రూపంలో అవతరించినప్పుడల్లా మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. సమస్తానికి పరమ ప్రభువైన నా దివ్య స్వభావమును వారు ఎరుగరు. భగవంతుడు మనిషి అని ఎవరన్నా అంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు మూర్ఖులు అని అర్థం అనమాట. ఈ శ్లోకం ఉంది. ఎవరన్నా భగవంతుడు మనిషే కదండి అనగానే 9.11 చదువుకొని భగవద్గీత పుస్తకం ఆయన చేతిలో పెట్టండి. అవజాతనాంతినా మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమభూత మహేశ్వరం. నేను మానవ శరీరంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. సమస్తానికి పరమ ప్రభు అయిన నా దివ్య స్వభావమును వారు ఎరుగరు. దేవదేవుడు మానవునిలాగా కనిపించినప్పటికీ సామాన్య మనిషి కాదని ఈ అధ్యాయంలో కడచిన శ్లోకాల వివరణలో బట్టి స్పష్టమైంది. సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి పోషణ విలయ కార్యములు చేసే భగవంతుడు మానవమాత్రుడు కాలేడు. అయినా శ్రీకృష్ణుడు ఒక శక్తిమంతుడైన వ్యక్తి తప్ప మరేమీ కాదని భావించే మూర్ఖులు కూడా చాలా మంది ఉన్నారు. బ్రహ్మ సంహితలో ద్రోవపడినట్టు ఈశ్వర పరమ కృష్ణ నిజానికి అతడు ఆది పురుషుడు, అతడే దేవదేవుడు. పలువురు ఈశ్వరులు అంటే నియామకులు ఉన్నారు. వారిలో ఒకడు ఇంకొకరి కంటే గొప్పగా కనిపిస్తాడు. భౌతిక జగత్తులో సామాన్య కార్యనిర్వహణలో కూడా ఒక అధికారి లేదా డైరెక్టర్ మనకు కనపడతాడు. అతని పైన ఉన్న ఇంకా యజమాని, అతని పైన మంత్రి, అతని పైన ప్రెసిడెంట్ ఉంటారు. వారిలో ప్రతి ఒక్కడు నియామకుడే, కానీ ఒకడు వేరొకరిచే నియంత్రించబడతాడు. శ్రీకృష్ణుడు పరమ నియామకుడని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. సో బేసికల్గా ఇక్కడ మనకి ఏంటంటే భగవంతుడి యొక్క పొజిషన్ అన్నది మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్తున్నారు. భగవంతుడిని పరమేశ్వరుడు అంటే ఏంటంటే ఈశ్వరుల్లో కల్లా గొప్ప ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మీనింగ్ అక్కడ కంట్రోలర్ అని అర్థం. ఈజ్ ద కంట్రోలర్ ఆఫ్ కంట్రోలర్స్. ఎలా అయితే ఒక కంపెనీలో ఒక 10 డిపార్ట్మెంట్లు ఉంటే ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఉంటారు, వాళ్ళపైన మేనేజర్ ఉంటారు, వాళ్ళపైన డైరెక్టర్ ఉంటాడు, వాళ్ళపైన వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళపైన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళపైన సిఇఓ ఉంటాడు. ఏ లెవెల్కి ఆ లెవెల్ వాళ్ళే గొప్ప. ఒక సేల్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్ ఆయన కింద వాళ్ళకి ఆయనే గొప్ప, కానీ ఆయన డైరెక్టర్ ముందు ఆయన చిన్నవాడే. ఆ డైరెక్టర్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ముందు చిన్నవాడే. ఆ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ముందు చిన్నవాడు. ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సిఇఓ ముందు చిన్నవాడే. సిఇఓ అక్కడ పరమనియామం. ఆ సిఇఓ పైన ఎవరు ఉంటారు? బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఉంటారు. అట్లా ఎంతమంది ఉన్నా సరే ఆ పైన ఆ భగవంతుడు ఉన్నాడు. సర్వనియామకుడు, అందరినీ నిలబెట్టింది ఆయనే, అందరినీ పర్యవేక్షణ చేస్తుంది ఆయనే. వేరే సౌండ్స్ వస్తున్నాయమ్మా, డిస్టర్బెన్స్ గా ఉందా? పర్వాలేదా?
నేను ఇక్కడ బయట ఉన్నాను ఇవాళ, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందా? ఏం లేదు ప్రభుజీ, బానే ఉంది ప్రభుజీ. బానే ఉందా? ఓకే, రైట్. సో సౌండ్ కొంచెం తక్కువగా ఉంది ప్రభుజీ, సౌండ్ వినపడటం కొంచెం లేదు. తక్కువగా ఉందమ్మా. సో కొంతమంది ఏమంటారంటే భగవంతుడు ఒక శక్తివంతుడైన వ్యక్తి తప్ప ఇంకేమీ కాదు. కొంతమంది భగవంతుడిని మానవుడు అంటారు. కొంతమంది ఏమంటారంటే ఆయన అండి కొన్ని పవర్స్ ఉన్నాయి కానీ ఆయన దేవుడే కాదండి. ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి, ఏదో అది చేయగలిగాడు ఇది చేయగలిగాడు కానీ ఆయన కాదండి. మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తి భగవంతుడు ఎలా అవుతాడండి? వాళ్ళ భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతే అలా విలపిస్తూ కూర్చుని ఆయన భగవంతుడు ఎలా అవుతాడండి? ఆ రావణాసురుడు చంపటానికి లక్షల కోతుల్ని సహాయం తీసుకెళ్ళినాడు భగవంతుడు ఎలా అవుతాడండి? నిజంగా ఆయన భగవంతుడైతే రావణాసురుని ఆయనే చంపొచ్చు కదండి. లక్షల కోతుల సహాయం ఎందుకు తీసుకోవాలండి? హనుమంతుడి సహాయం ఎందుకు తీసుకోవాలండి? ఇలాంటి క్వశ్చన్లు మనలో లేకపోయినా మన మైండ్లో పెడుతూ ఉంటారు. భగవంతుడి మీద డౌట్లు మనకు క్రియేట్ చేస్తుంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. అదేంటంటే ఎవరన్నా మనకన్నా అలాంటి పిచ్చి డౌట్ గుర్తు చేస్తే వెంటనే 9.11 అని అనుకోవాలి మన మనసులో. వాళ్ళ ముందు అనకూడదు. అవజానాంతి నా మూడా అని వాళ్ళ మొహం మీద అంటే మన లెంపకాయ కొడతారండి. మన మనసులో 9.11 అని అనుకోవాలి అంతే. భగవంతుడిని మనిషిలాగా చూస్తారన్నమాట. నెక్స్ట్ 9.12. చదవండి అమ్మా. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానాభిచేతసః ఈ విధంగా మోహానికి గురి అయిన వాళ్ళు నాస్తిక భావాలకు ఆకర్షితులవుతారు. అట్టి భ్రాంతి స్థితిలో వారికి మోక్షవాంఛలు, కామ్యకర్మలు, జ్ఞాన సాధన అన్నీ వ్యర్థమవుతాయి. ఎవరైతే భగవంతుడిగా గుర్తించలేరో, భగవంతుడిని ఒక శక్తిమంతుడో, ఒక మనిషో, ఒక మాయ వ్యక్తో, ఈయనకేదో కొన్ని మాయలు ఉన్నాయి, ఈయనకేదో కొన్ని శక్తులు ఉన్నాయి, అంతే తప్ప ఆయన భగవంతుడు కాదు అని అనుకుంటారో అవజానాంతిన మూఢ, అటువంటి మూఢులకి, మోహానికి లోనైన వాళ్ళు నాస్తిక భావాలను ఆకర్షితులయ్యి అట్టి భ్రాంతి స్థితిలో వారి మోక్షవాంఛలు, కామ్యకర్మలు, జ్ఞానస్థితులు అన్ని వ్యర్థమవుతాయి. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎందుకండి మీరు కృష్ణుడు ఎంట పడతారు? ఆయన ఏం చేశాడండి? ఆయనే అందరిళ్ళకెళ్ళి వెండ దొంగలు ఇచ్చాడు, ఆయన మీకేం నేర్పిస్తాడండి దొంగతనం తప్ప? ఇట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. నాతో ఒక అమ్మాయి, ఇదివరకు నేను చదువుకునే రోజులు, అప్పటికి నాకు అంత జ్ఞానం కూడా లేదు, అప్పుడు ఒక అమ్మాయి ఆర్గ్యూ చేసింది అన్నమాట ఇట్లాగే, నా క్లాస్మేట్. నాకేం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అదే ఇప్పుడైతే మనసులో మనం అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ ఆన్సర్ 9.11 అనేవండి. హరే కృష్ణ. సో నెక్స్ట్ పేజీలో చూస్తే, అందుకే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సాధారణ మనిషిగా భావించడం గొప్ప అపరాధము. ఈ రకంగా చేసేవారు కృష్ణుని నిత్య రూపాన్ని తెలుసుకోలేని కారణంగా నిశ్చయంగా మోహితులవుతారు అని చెప్పుందన్నమాట. నెక్స్ట్ 13. నేను చదివేదా ప్రభుజీ? చదవండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథాతనయ, మోహితులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వారు నన్ను ఆది అయిన అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణంగా పూర్తిగా భక్తియుత సేవలో నెలకొంటారు. ఇక్కడ 2 రకాల ప్రకృతులు ఉన్నాయి. మాయా ప్రకృతి, దైవీ ప్రకృతి. మాయా ప్రకృతి అంటే ఈ ప్రకృతి, మాయతో కూడుకున్నటువంటి ప్రకృతి. దైవీ ప్రకృతి అంటే భగవంతుడి యొక్క ఒరిజినల్, భగవంతుడి యొక్క ఎనర్జీ. భగవంతుడికి 2 ఎనర్జీస్ ఉన్నాయన్నమాట, శక్తులు ఉన్నాయి. బాహ్య ఎనర్జీ, అంతర్గత శక్తి, బాహ్య శక్తి. బాహ్య శక్తి అంటే మాయా శక్తి, అది కూడా భగవంతుని శక్తే. ఈ మాయ కూడా భగవంతుని శక్తే. మనందరినీ మాయలో కప్పేసింది కూడా భగవంతుడే. మాయలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించే వాళ్ళకి వెలుగు చూపించేది కూడా ఆయనే. దైవీ ప్రకృతి అంటే శ్రీమతి రాధారాణి, దైవీ ప్రకృతి అంటే శ్రీమతి రాధారాణి అనమాట. మహాత్ములు ఎవరైతే
మోహం లేనివ్వకుండా ఉంటారో వాళ్ళు దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వాళ్ళు రాధారాణి రక్షణలో ఉంటారు. రాధారాణి రక్షణలో ఉన్నారంటే వాళ్ళు నిత్యం భగవంతుని సేవలో ఉంటారు. వారు నన్ను ఆది అయిన అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణంగా పూర్తిగా భక్తియుత సేవలో నెలకొంటారు. వాళ్ళకి అర్థమవుతుంది అనమాట భగవంతుడు ఎవరు, ఆయనకి మించి లేరు, ఆది పురుషుడు, అనాది పురుషుడు, ఆది పురుషుడు గోవిందుడు, ఆయనే సర్వకారణ కారణం అని వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమవటం కారణంగా వారు కేవలం భగవంతుని సేవలో మాత్రమే ఉంటారు. మాయలో కృష్ణునికి దగ్గరైతే భక్తి, కృష్ణునికి దూరం అయితే మాయ. వన్ లైన్. కృష్ణునికి దూరం అయితే మాయా ప్రకృతిలో ఉంటాము, కృష్ణుడికి దగ్గరైతే దైవీ ప్రకృతి రక్షణలో ఉంటాం. దుర్గమ్మ చేతిలో ఉంటున్నామా, రాధారాణి చేతిలో ఉంటున్నామా అనేది మన నిర్ణయం. దుర్గమ్మ చేతిలో ఉంటే పునరతి చరణం, పునరతి మనం ఇక్కడ ఆవిడ కాపు కాస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ మనకి ఎట్లాంటి శిక్షలు ఇవ్వాలి, ఏం చేయాలి, ఏ లైన్లో పెట్టాలి, వీడికి ఎట్లా పెడితే వచ్చే జన్మలో వీడి లైన్లో పడతాడు అని ఆవిడ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భక్తులు మాత్రం ఎక్కడున్నా దైవీ ప్రకృతి అంటే రాధారాణి రక్షణలో ఉంటారు. శ్రీకృష్ణుడే ఆది పురుషుడని సర్వకారణ కారణమని చక్కగా ఎరిగి ఉన్న కారణంగా మహాత్ముడు తన ధ్యాసను శ్రీకృష్ణుడి నుంచి మళ్లించడు. ఇందులో సందేహమే లేదు. అటువంటి మహాత్ముడు ఇతర మహాత్ములతో అంటే విశుద్ధ భక్తులతో చక్కని సాంగత్యాన్ని పెంచుకుంటాడు. విశుద్ధ భక్తులు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపాల చేతనైనా ఆకర్షితులు కారు. వారు కేవలము శ్రీకృష్ణుని ద్విభుజ రూపానికి ఆకర్షితులై ఉంటారు. శ్రీకృష్ణుని ఇతర రూపాలకు వారు ఆకర్షితులు కారు. ఇతర దేవతా రూపాల్లో కానీ మానవ రూపంలో కానీ వారికి అక్కర ఉండదు. వారు కేవలము కృష్ణ భక్తి భావనలోనే శ్రీకృష్ణుడిని ధ్యానిస్తారు. వారు సర్వదా కృష్ణ భక్తి భావనలో నిశ్చితమైన భగవత్ సేవలోనే నెలకొని ఉంటారు. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ బట్టి మనకు కొన్ని డౌట్ రావచ్చు. విష్ణు రూపానికి కృష్ణ రూపానికి తేడా ఉందా ప్రభుజీ? మనం మాట్లాడుకుని ఒకసారి. అంటే ఏంటంటే కృష్ణ రూపంలో 64 కళలు కంప్లీట్ మాధుర్య భావం ఉంటుంది అనమాట. అందుకని ఆ మాధుర్య భావంలో ఉన్న వాళ్ళకి అదే కృష్ణుడు వేరే రూపంలో కనిపించినా వాళ్ళంత ఆకర్షితులు అవరు. శ్రీమన్నారాయణ శంఖ చక్ర పద హస్తాలతో కనపడిన ఆకర్షితులు అవ్వకుండా ఆ నెమలి పింఛంతోటి ఆయన ఊదుతున్న దాంతో పీతాంబరంతో ఆవుతోటి అట్లా కనబడుతున్న శ్రీకృష్ణుడు కనబడితే ఒక రకమైన తన్మయత్వం ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే ఆ రూపంతో ఆ భావంతో వాళ్ళు ఒక పర్సనల్ కనెక్షన్ పెట్టుకున్నారు అనమాట. విశుద్ధ భక్తులు, కృష్ణ భక్తులు మాధుర్య భావంతో భగవంతుడిని ఎవరైతే కొలుస్తూ ఉంటారో వాళ్ళు ఆ రూపంలో ఆయనకి కనెక్ట్ అవుతూ ఉంటారు. హరే కృష్ణ. సో వాళ్ళు ఇక్కడ ఆపుతానమ్మా. 14th నుంచి నేను నెక్స్ట్ దానికి తీసుకెళ్తాను. 10 minutes టైం ఉంది, కానీ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండి సౌండ్ వస్తుంది. సో మీరందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. అందుకని నేను ఇక్కడ వరకు ఆపుతున్నాను. 13వ శ్లోకం, 14వ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అది నెక్స్ట్ వీక్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ మాట్లాడుకున్న దాని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రభుజీ చెప్పండి అమ్మా. యుగాంతం అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు దేవతలు అందరూ ఆయనలోనికే వెళ్ళిపోతారంటారు కదా. అవునమ్మా. మళ్ళీ వాళ్ళ ప్లేస్ వాళ్ళ ప్లేస్ వాళ్ళకే వస్తుందా ప్రభుజీ? మళ్ళీ వేరే అంటే అది భగవంతుని నిర్ణయం అమ్మా. అంటే ఇక్కడ 2 ప్రళయాలు ఉంటాయి. ఒక ప్రళయం ఇప్పుడు బ్రహ్మదేవుడికి రాత్రి జరిగింది అనుకోమ్మా, ఆ రాత్రి మళ్ళీ ప్రళయం వచ్చి అంతా వెళ్ళిపోతారు కదా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అదే బ్రహ్మ కంటిన్యూ అవుతారు. బట్ ఆ బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిపోతుంది కదా, అప్పుడు కొత్త బ్రహ్మ వస్తారు. మళ్ళీ కొత్త దేవతలు అందరూ సృష్టించబడతారు అన్నమాట. బ్రహ్మ లైఫ్ 100 years. మన లైఫ్ ఎలాగో కొన్నాళ్ళు, ఆయన లైఫ్ కూడా 100 years ఆఫ్ కోర్స్. బట్ ఆయన 100 years అంటే ఎంతో మనం చదువుకున్నాం. 3,11,000 కోట్ల సంవత్సరాలు అని మనం చదువుకున్నాం ఆయన వయసు. ఆయన వయసు అయిపోయాక మళ్ళీ కొత్త బ్రహ్మ ఎస్టాబ్లిష్ అవుతారు. బట్ ఈలోపు ప్రతిరోజు బ్రహ్మ టైం అయిపోతే రాత్రి అప్పుడు మళ్ళీ అదే బ్రహ్మ మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు అన్నమాట. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ సృష్టి స్టార్ట్ చేసుకొని అలా కంటిన్యూ అవుతాడు. ఇలా సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలు అయినాయో, ఆ బ్రహ్మకి ఎన్ని రాత్రులు అయినాయో, ఎన్ని పగళ్ళు అయిందో, ఇప్పుడు వరకు ఎంతమంది బ్రహ్మలు రిటైర్ అయిపోయి ఇంకో బ్రహ్మలు వచ్చారో మనకి తెలియదు. మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. ఇంకా కృష్ణుని తలుచుకోవాలా వద్దని ఆలోచిస్తూనే ఉన్నాం.
హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో ఎవరికన్నా మనం మాట్లాడుకుందాం. అజుడు అంటే మీనింగ్ ఏంటి ప్రభుజీ? అజ ఎక్కడ వచ్చిందమ్మా ఒకసారి చెప్పండి. అజ అంటే అది నేను ఎక్కడో ఏ చాప్టర్ లోనో చదివినాను ప్రభుజీ, నేను లేట్ అయిపోయింది అడగడం. నో ప్రాబ్లం మాతాజీ. నాకు గుర్తున్నంత వరకు అజుడు అంటే ఎప్పటికీ ఉండేవి ఆయన. అజ అంటే ఆయనకి ఆద్యంతరహితుడు, ఎప్పటికీ ఉండేవాడు అజుడు అని అర్థం. ఇటర్నల్ అన్నట్టుగా అర్థం చేసుకో. హరే కృష్ణ. సో మీలో ఎవరన్నా శ్లోకాలు చదవట్లేదంటే నెక్స్ట్ వీక్ నుంచి మీరు కూడా ప్రయత్నం చేయండి. పర్ఫెక్ట్గా చదవాలని ఏం ఆలోచించదు. నాకు కూడా శ్లోకాలు చదవటం సరిగ్గా రాదు. బట్ నేను కూడా ఇక్కడ బాగా చదువుతున్న శిరీష్ గారు, రామాదేవి గారు, సుశీల్ గారు వీళ్ళందరి దగ్గర నేర్చుకుంటున్నాను శ్లోకం ఎట్లా చదవాలో. సో మీరందరూ కూడా అట్లా శ్లోకాలు ప్రయత్నం చేసి చదవండి. 1-2 తప్పులు వచ్చినా ఏం పర్లా. కృష్ణుడు బెత్తం పట్టుకొని శ్లోకం తప్పు చదివా కాబట్టి పక్కన మన కొట్టడు, ఇంకొక జన్మ ఎక్స్ట్రా ఏం వేయడు ఆయన. అయ్యో ప్రయత్నం చేస్తున్నాడు వీడు, నా శ్లోకం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మెచ్చుకుంటారు. సో అందరూ శ్లోకం చదవటానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇవాళ చదువుకున్న 13 శ్లోకాల దగ్గర ఆపుతున్నాను. 14 సతతం కీర్తయంతో మా నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ వీక్ మనం 9th చాప్టర్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కంప్లీట్ చేయాలని రూల్ ఏం లేదు, కృష్ణుడు అవకాశం ఇస్తే కంప్లీట్ చేద్దాం. మనకి ఏంటంటే మనకి ఒక సిలబస్ కంప్లీట్ చేయాలని కాదు కదా, వీలైనంత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కొన్ని పర్పట్లు చదవటానికి చూశాను. కొన్ని చోట్ల భాష్యం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ టైం లేక, ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం భాష్యం మొత్తం చదువుకుంటూ వెళ్తే గంటకి 4 శ్లోకాలు కూడా మనం కంప్లీట్ చేయలేం. కాబట్టి నేను యావరేజ్గా 15 శ్లోకాలు అనేది పెట్టుకున్నాను. అలా మనం ముందుకెళ్తున్నాము. సో మీరు సమయం తీసుకొని మీరు కూడా ఒక్కసారి ఆ భాష్యంతో సహా ఇప్పుడు చదివిన 13 శ్లోకాలు చదువుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. తర్వాత ఈ వారం రోజుల్లో భాగవతం శ్లోకం పంపిస్తున్నాను. కొంతమంది చదువుతున్నారు, మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. తప్పులు పడినా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ నేను మిమ్మల్ని మీనింగ్ కూడా చెప్పమని ఎందుకు అంటున్నానంటే, మనం శ్లోకం చదువుతున్నంతసేపు దాని మీనింగ్ మనం కనెక్ట్ కాదు. ఆ మీనింగ్ కూడా చదువుతుంటే ఆ శ్లోకం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఆ మీనింగ్ మనం రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. వేద భక్త బృంద కీ జై. అఖండ వైష్ణవ కోటి కీ జై. అంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అఖండ కోటి వైష్ణవ బృంద కీ జై. హరినామ సంకీర్తన యజ్ఞ కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఈ వారంలో మీరు చదువుతున్నప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా పంపించండి, నేను చూసి తెలుసుకొని మీకు తెలియజేస్తాను. హరే కృష్ణ.